మీరు దినదిన అభివృద్ధి పొందుట చాలా ముఖ్యం. You growing spiritually every day is very ఇది important. అందరికీ ఉపయోగపడేదే. ఎవరికైనా సరే విడుదల రావాలన్నా, సంతోషం రావాలన్నా, సమాధానం రావాలన్నా, మొన్న చెప్పాను చూసారా, ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, కష్టంలో ఉన్నవారు, వాళ్ళందరూ ఏమనుకున్నారు, దావీదు దగ్గరికి వెళ్తే మనకి సహాయము దొరుకుతుంది, క్షేమము దొరుకుతుంది అని చెప్పినారా లేదా? 1 Samuel 22:2. 1 Samuel 22:2. మరియు ఇబ్బంది గల వారు అందరూ, అప్పులు చేసుకొనిన వారు అందరూ, అసమాధానముగా నుండి వారు అందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చియుండిరి. అంటే ఇక్కడ మీరు చూస్తే దేవుని యొక్క హృదయానుసారుడు కాబట్టి మనుషులకి అతని మీద నమ్మకం కలిగింది. నమ్మకం లేని మనుషులు కూడా ఉండొచ్చు. People trusted David so much because they very well knew that he was a man after God's own heart. And there were people also who didn't believe in David. మీరు సామెత చెప్తారు కదా, ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి తెలుసు అని అంటారు. You keep telling you do not know which snake lies in which hole. ఏముందో అతను ఎప్పుడు హెల్ప్ చేయరనుకుంటాం, సడన్ గా జరగొచ్చేమో అని అనుకుంటూ ఉంటారు. You'll be thinking this man wanted to help, but I don't know what happened. అదే విధంగా నీకు నమ్మకమేనంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకు విడుదల కలుగుతుందని నువ్వు నమ్మవనంటే దేవుని హృదయానుసారుడి దగ్గరికి నువ్వు కరెక్ట్ గా వెళ్తావు. If you know that these people will definitely help you and give the right counsel, then you will go to those kind of people who are people after God's own heart. వెళ్ళినందుకు ఏం చేశాడు అక్కడ దావీదు? And what did David do? ఏం చేశారు? What did he do? అనేక మందితో యుద్ధం చేయగలిగేటటువంటి శక్తిని వాళ్ళకి నేర్పించినాడు. And because they trusted David, what did David do in return? He taught all the people as to how to wage a war. అదే విధంగా నువ్వు ఏ నమ్మకంతో ఇక్కడికి వచ్చావో వాక్యము ద్వారా నీకు అట్లాగా నేర్పించడం జరుగుతుంది. Likewise, you also have come with different form, distress, disappointed and all. And through the word of God, you are also learning how to wage a spiritual war. కదా, మనము టీవీలోను, సీరియల్స్ లోను, చిన్నపిల్లల కార్టూన్ షోలోను చూసింది లైఫ్ కాదది. And what you're seeing in movies or cartoons in media, they are not reality. అది ఫన్, అది రియాలిటీ కాదు. It's just an entertainment. It's దాని not వల్ల reality. నిన్ను డ్రాగ్ చేసేస్తదే కానీ నీ లైఫ్ ని మార్చలేదు. It will drag your life behind. It will not make you progress further. కానీ దావీదు దగ్గరికి వాళ్ళు ఏర్పరచుకుని వెళ్ళడం వలన అక్కడ ఏమవుతుంది, దేవుని హృదయానుసారుడి దగ్గరికి వెళ్ళారు కాబట్టి వారికి మంచి విడుదల దొరికింది. And because these people who are in distress, debt and discontented, when they went to David, he was able to give a solution because he was a man after కూడా God's own heart. ఎవరైనా ఇదిగో ఈ బ్రదర్ దగ్గరికి వెళ్ళినా, ఇదిగో ఈ సిస్టర్ దగ్గరికి వెళ్ళినా, ఆ మదర్ దగ్గరికి వెళ్ళినా నాకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని అన్నారంటే అక్కడ ఆ మదర్ కాదు, ఆ మదర్ దేవునికి హృదయానుసారంగా నడుచుకుంటున్నారు కాబట్టి ఆ గొప్ప కార్యాలు జరుగుతాయి. You will also get that particular name if you are also a person after God's own heart, because if that's the case, when you give a solution, people will realize that solution was validated. ఎందుకంటే నువ్వు దావీదు దేవుని హృదయానుసారుడు అని అన్నప్పుడు దావీదు తప్పుల కన్నా దావీదు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించాడో అది నీ జీవితంలో హైలైట్ అవుతుంది. Because more than the mistakes of David, you will see how David was worshipping and reconciled and had peace with God. లేదనుకో, దావీదు ఆ తప్పు చేయలేదా, వీళ్ళు ఈ తప్పు చేయలేదా అని అక్కడ ఆ తప్పు చేయడానికే నువ్వు ఉండిపోతున్నావు. కానీ అదే దావీదు హృదయానుసారుడిగా ఏ విధంగా వెళ్ళాడు, ఏ విధంగా గోలియాతును జయించాడు, ఏ విధంగా సింహాన్ని నోరు పట్టుకుని రెండు కింద చీల్చాడు, దాని మీద ఎందుకు దృష్టి రావట్లేదు? Why are you not able to focus about David's success and his spiritual well-being? Instead of that, people focus on the mistakes of David. Likewise, you always want to find the mistakes of people rather than finding how good they are. ఈ రోజు నువ్వు నమ్మావనుకో, తప్పక ఈ రోజు ఇక్కడ పెట్టిన ఆ టేబుల్ ద్వారా తరతరాల శాపం కూడా ఈ రోజు నేను చెప్తున్నాను, నీ నోటితో పలుకుతా అది విరగొట్టబడుతుంది. And today, likewise also, if you are also going towards God, then this table which is placed before you, all your ancestral curses, the generational curse upon you will be broken forever, and you'll be freed. చాలా మంది ఇది విరగొట్టబడింది, వాళ్ళు బయటకు వచ్చి విడుదల పొందుకుని మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. In fact, many people among you, your curses and your generational curses have been broken. They've got deliverance and they're leading a comfortable ఒకరు life. ప్రేయర్ చేస్తే నీ శాపం విరగొట్టబడటం కాదు, నువ్వు నీ పశ్చాత్తాపముతో, నీ అండర్స్టాండింగ్ తో, నీ గ్రహింపుతో నువ్వు విడుదల కావాలని నువ్వు కోరుకుంటే
జరుగుతుంది. It's not someone else coming and praying on your behalf or praying for you. You need to be dedicated. Desire should be there inside you that you have to break that curse and translate yourself into a very good person, a ఇప్పుడు very good word. దావీదు హృదయానుసారుడు అన్నది కాదు, నువ్వు దేవుడికి హృదయానుసారుడిగా ఉండగలిగావా? ఫస్ట్ క్వశ్చన్ When అది. you know that David was a man after God's own heart, the question is, how about you? Are you also able to be a person after God's own heart? ఉండొచ్చు. ఇప్పుడు దేవుని హృదయానుసారుడు కాబట్టి అక్కడ మనుషులకి దేవుని హృదయానుసారుడు అని తెలియలేదు. దావీదు దగ్గరికి వెళ్తే మనకి మంచి జరుగుతుందని ఒక నమ్మకం కలిగింది వాళ్ళకి. The people did not know that David was after God's own heart, but they knew one thing very well. If we go to David, we'll get an answer, we'll get a solution. అక్కడ దేవుని హృదయానుసారుడు కాబట్టి వాళ్ళకి మంచి జరిగింది. And because he was a man after God's own heart, they got the solution. And అలాగే he was able to provide. దావీదు అడవుల్లో ఉన్నప్పుడు నాబాలు యొక్క అక్కడ ఉన్న మేకలు గాని అన్ని కూడా అక్కడ ఉన్నప్పుడు ఆ మనుషులు ఏమన్నారు, వీళ్ళు ఈ అడవిలో ఉన్నంత కాలము మేము సురక్షితంగా ఉన్నాము అని చెప్తున్నారు. The servants of Nabal, the shepherds of Nabal, were able to testify very well about David and his soldiers, telling that because of David and his men, we were getting the security and protection. కదా, నువ్వు నాబాలు వంటి వాడు అయితేనే నువ్వెవరో అని క్వశ్చన్ వేస్తావు. But if you are a person like Nabal, you will say, who are you? I do not know, let me know. నాబాలుకి తెలుసు దావీదు ఎవడు. Nabal very well knew who David was. ఓకే, వాడు బుద్ధి గడ్డి తినింది కాబట్టి తన ప్రవర్తన ఎవరో అని క్వశ్చన్ వేశారు. Nabal went like becoming an grass eating animal. That's the reason he spoke so మరి rashly. చచ్చింది ఎవరు? But who died at the end? ఎవరు? Who died? నాబాలు. It was Nabal who died. కదా, నీ ప్రవర్తననే నిన్ను జీవింపచేసేది, మరణింపచేసేది నీ ప్రవర్తనే. It's only your behavior and your thoughts which is going to lead you to a death. మనుషులు దావీదు దగ్గరికి వెళ్తేనే విడుదల పొందుకుంటానని వెళ్ళి వాళ్ళు విడుదల పొందుకుంటున్నారు. దావీదు అడవిలో ఉంటే వీళ్ళు ఉండటం వల్ల మేము సురక్షితంగా ఉన్నవాడిని పని వాళ్ళు చెప్పగలుగుతున్నారు. 400 people who were discontented and all went and said that because of David we are able to get a solution, and likewise in the wilderness also the shepherds were able to tell because of David we were getting protection. అదే విధంగా దావీదు తన రాజ్యానికి వచ్చినప్పుడు మొత్తము అన్ని కాల్చేసి భార్య బిడ్డల్ని తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు దావీదు భార్య బిడ్డల్ని కూడా తీసుకుని వెళ్ళిపోయారు అక్కడ. What happened? The Amalekites also came and captured all the wives, the property of David and David's people, including David's 2 wives. మరి వీరందరూ దావీదు రాజుగా ఉండాలి, దావీదు పరిపాలించాలని తెచ్చుకున్నప్పుడు అక్కడ పరిస్థితులు మారేసరికి దావీదు వల్లనే జరిగింది. దావీదుని రాయేసి చంపేద్దామని ఏ విధంగా అనుకున్నారు వాళ్ళు? The 600 people were blind followers of David. They blindly believed him and they followed him. And these are the ones who wanted to stone and kill David. మరి ఇది దావీదు చెవులారా విన్నాడు. And David heard the people saying this. మరి దావీదు దేవుని హృదయానుసారుడిగా పట్టి అక్కడ ఆర్గ్యుమెంట్ చేయడానికి వెళ్ళలేదు. తన్ని తాను ఎంకరేజ్ చేసుకుని నడవండి, వాళ్ళని మనం తెచ్చుకుందాం అని అన్నారు. కానీ ఎక్కడున్నారో కూడా దావీదుకి తెలియదు. David did not retaliate, did not go and ask, why are you speaking like that? Instead he inquired of the Lord and he went about telling, let's go and rescue the people. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉందా? Do you have these kind ఉంది. of ఇక్కడ characters? చాలా మందికి ఉంది, నేను చెప్తున్నా. ఎందుకంటే వారిలో వాక్యం ఉంది కాబట్టి వాళ్ళ అండర్స్టాండింగ్ కూడా అట్లాగే ఉంటది కాబట్టి వాళ్ళు దేవుని హృదయానుసారులే. I'm telling you, many people have very good characters like David, and because their characters has changed, I'll say their characters are like traveling మిమ్మల్ని towards మీరు God. తగ్గించుకోవడానికి నేను ఇంకా నిలబడాలని అనుకోవచ్చేమో, కానీ మీరు ఉన్నారని నేను చెప్తున్నాను. You might say, I have to humble myself to establish myself in the truth, but I'm Kada. saying you've already established yourself. కానీ ఏమైంది అక్కడ? But what happened here? దావీదు తీసుకెళ్లే 400 మంది మాత్రమే ఉన్నారు, మిగతా వాళ్ళందరూ మరణించారంటే ఒక్కరు కూడా ఎందుకు చావలేదు ఆ యుద్ధంలో? How come this 400 people came back alive and the others died, whereas not a single person of David's men died? దేవుని హృదయానుసారులు ఆలోచించే విధానం దేవుడికి బాగా తెలుసు. Because God knows how a person who's following him, his counsel would be and his thinking would be. కదా, అట్లాగే అదే విధంగా దావీదుని నమ్ముకున్న ఆ ముగ్గురు అధిపతులు దావీదు కోసము ఫిలిష్తీన్ అమాలేకులను దాటి వెళ్ళి అక్కడ బెత్లెహేము నుండి నీళ్లు తీసుకొచ్చారంటే ఒకసారి ఆలోచించండి. What about the 3 loyal soldiers or commanders of David? They went about so boldly, got a water from that particular well which David had asked for. అక్కడ దావీదు ఏమన్నాడు? It was an enemy's camp, నువ్వు but what David చూపించే said? నా మీద చూపించే ప్రేమ అది దేవుడిది. And he said, this is not love that is shown towards నువ్వు me, నాకు it is shown towards నమ్మకంగా God. ఉన్నావు చూడు, ఆ నమ్మకం నా దేవుడిది, You are not just faithful to me, this faithfulness is towards నా God. తండ్రిది అని చెప్పి
తండ్రికి సమర్పించడం జరిగింది. అది హృదయానుసారుడు And అంటే. that water, though he was thirsty, he offered it to God, telling that this faithfulness, this water is to you. కదా, నన్ను పొగడలేదు, నన్ను మెచ్చుకోలేదు, పక్క వాళ్ళని మెచ్చుకున్నారు, నన్ను అసలు మెచ్చుకోనే లేదు. ఇలాంటి వాళ్ళకి మెప్పు దొరకదు కావాలన్నా. ఎందుకంటే దురుద్దేశంతో అడుగుతున్నావు కాబట్టి నీకేం దొరకట్లేదని వాక్యం When చెప్తుంది. you are so desperate, దురుద్దేశంతో అడుగుతున్నావు when కాబట్టి. your intentions are evil, that you're seeking others, people will appreciate you, talk good about you, means you will not get at all, because your intention itself has been very wrong. ఇక్కడ శాపము అనుంది. It talks about curse here. మరి అలాగైతే దేవుడు అక్కడ షిమీని ప్రేరేపించి దావీదుని శపించడం కూడా జరిగింది కదా. You know how Shimei was enticed to curse David. కానీ దావీదు ఏమన్నాడు? నా దేవుడు ఆజ్ఞలైంది అతను నన్ను పలకడు అనేసరికి ఆ శాపం విరగొట్టబడింది. And David immediately said, without God's permission, Shimei cannot curse me. So what happened to the curse? It didn't అక్కడ have any అనొచ్చు, effect. దావీదు రాజు కదా, It was ineffective. నీ But తోలు తీసేస్తాను, నీ మెడకే కోసేస్తాను అనొచ్చు. దావీదు అనొచ్చు అక్కడ. David can easily use his power and authority and say, I can easily slit you. అన్నిటి మీద అధికారం ఉంది, కానీ అన్ని క్షేమాభివృద్ధికరమైనవి కావు. హేతు లేని శాపము తగలదు. A curse without cause will not take flight. హేతువు ఉన్న శాపం తగులుద్ది. But a curse with a cause will definitely come upon. తగులుద్ది. It will definitely strike. మీకు అక్కడ ఏదైనా పాయింట్స్ రాసానా కింద? Did I write any points on the left hand side? చూడండి, ఆ శాపము గురించి చెప్పినప్పుడు హేతువు లేని శాపము తగలదాని కింద ఏదైనా పాయింట్స్ ఉన్నాయా? Are there any points underneath where curse without a cause shall not alight? హేతువు ఉన్న శాపం తగులుతుంది అన్నటప్పుడు ఆ మనుషుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది? But how will their character be? మనస్సు కలిగి బయలుదేరుతారు. But with their wholeheartedly, they will start walking. మ్యానిపులేషన్ తో ఉన్న వర్డ్స్ ఉంటాయి అక్కడ. They will manipulate with their speech. తర్వాత చంపుట. And then they will go about killing. మరి ఈ మూడు ఎక్కడికి వెళ్తాయి? Where will these three things మరి go? ఇప్పుడు ఈ మూడు వాళ్ళు ఆ పాపాలు చేశారంటే ఎవరైనా శాపం పడుతుందా? ఆ శాపం తగులుద్దా తగలదా? Now, if anybody is in this character, will that curse be effective in their lives or not? వీళ్ళు అనుకోవచ్చు, నా దేవుడు నాకున్నాడు చెప్పేసుకోవచ్చు వీళ్ళు కూడా. These people can boldly say, I am my God, nothing will happen to me, but it will definitely attack them. ఎలా తెలుసు? But how does a curse know? శాపానికి తెలీదు. Curse doesn't know. శాపానికి ఏంటంటే నువ్వు శాపగ్రస్తుడివి అని మాత్రం తెలుసు, గాని శాపానికి అయ్యో నీ మీద ఏ తప్పు లేదే అని శాపం ఏం అనుకోదు. Curse doesn't know anything about you and your righteousness. All it knows is that you are a cursed ఆ person. చెట్లుకు తెలుసు దేవుడు ఎవరా అన్నది. The trees knows who God is. ఆ చెట్లుకు తెలుసు, ఆ పక్షులకు తెలుసు. And so are the birds of the air. ఇప్పటికీ పక్షులు, చెట్లు, భూమి, ఆకాశము ఆ కాన్వర్సేషన్ జరుగుతూనే ఉంటది. The trees, the birds of the air, the nature, the air, the wind and the heavens, everything. మనుషులకి అవగాహన లేదు. But man doesn't know the language of God. నేను చెప్పే ప్రతి వాక్యము ఏంటి తెలుసా? నీ ఇంట్లో ఉన్న పరిస్థితులను తారుమారు చేసేసుకోవచ్చు. But there's any situations in your house which has not been favorable can be converted to be favorable towards you when you listen to the words that I'm saying. మార్చేసుకోవచ్చు. You can indeed change. అంటే దావీదు హృదయానుసారుడు అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా దావీదు హృదయం. దావీదుని సౌలు తరుముతూ ఉన్నప్పుడు కూడా దావీదులో దేవుని హృదయమే ఉంది. Even when Saul was pursuing David, God was still there with David. Proverbs 26 verse 2 ఒకసారి చూడండి. Proverbs 26 verse 2, సామెతలు 26వ అధ్యాయము 2వ వచనము. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వాన కోవెలయు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగలకపోవును. Proverbs 26 verse 2, like a flitting sparrow, like a flying swallow, so a curse without cause shall not alight. అంతే. ఎవ్వరు శాపం పలికినా అది మీ మీదకి రాదు, మీ దగ్గరకు కూడా రాదు. శాపానికి దేవుడు అంటే భయం. Anybody cursing you when you are right in the sight of God, it will not have any impact. Okay, because the curse has a fear about you. Okay, Nehemiah 13 verse 2 లాస్ట్ పాయింట్ చదవండి. Nehemiah chapter 13 verse 2 చివరి భాగం. నెహెమ్యా 13వ అధ్యాయము 2వ వచనం. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చునని వ్రాయబడినట్టు కనబడెను. అంతే. But yet our God turned the curse into a blessing. నువ్వు నీలో దైవ వాక్యము ఉండటం వలన
Because you have the word of God inside you. వాళ్ళు నీకు కీడు చేసిన మేలే నువ్వు చేయడం వలన ప్రతి శాపము నీకు ఆశీర్వాదంగానే మారుతుంది. Even if they intend to do evil against you, that evil will turn out to be a blessing. మరి దావీదుని నేను మొన్న చెప్పా మీకు, దావీదుని రాళ్ళతో కొట్టాలి అన్న మనుషులు అక్కడ గొప్ప కార్యం చేసిన తర్వాత కూడా ఏ విధంగా మార్చబడ్డారు? దుర్మార్గులు. I told you about how the people changed, though they were very wicked. దుర్మార్గులుగా మార్చబడ్డారు. ఎందుకంటే అన్యాయంగా ఆలోచించారు. వాళ్ళు రాలేదు కదా, వాళ్ళు అక్కడ ఉండిపోయారు. కానీ వాళ్ళ భార్య బిడ్డల్ని ఇచ్చేద్దాము, ఈ సొమ్ము అంతా కూడా మనం మాత్రమే పంచుకుందాము. కానీ దావీదు ఏం చేశారు? న్యాయంగా పంచిపెట్టాడు. ఇది నిత్యమైన కట్టడ. అంటే ఆ కాలం నుండి ఈ కాలం వరకు కూడా న్యాయంగానే ప్రతిదీ చేయాలి. మనుషులు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, ఇది నాకు అన్యాయం జరిగింది, నన్ను ఇలా అన్నారు, నన్ను అలా అన్నారు. దట్స్ యువర్ ఒపీనియన్ కదా. నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా శాపంతోనే ఉంటుంది. దేవుడు పాయింట్ ఆఫ్ వ్యూ చూసావనుకో, నువ్వు పశ్చాత్తాపడితే నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించేది కూడా ఆశీర్వాదంగా మారే అవకాశం పెర్హాప్స్ బిగ్లాల్ ఉండొచ్చేమో. Out of 600 people, 400 people turned out to be very wicked in their thoughts, telling that why should we share our plunder towards the 200 people? But David said, no, that's not fair. Let's equally distribute to everything. That was the level of David's thinking. నీ థాట్స్ తో దేవుడికి సంబంధం లేదు. God is not concerned about way of your thinking. You will say they didn't consider me, they didn't talk to me. It's not about that. If you change your way, perhaps God can consider you also. అంతే. నీ థాట్స్ తో దేవుడికి సంబంధం లేదు. అసలు నీకేంటంటే దేవుడు ఆలోచనతో నీకు సంబంధం ఉందేమో, కానీ నీ ఆలోచనతో దేవుడికి సంబంధమే లేదు. కాబట్టి నాకు వాక్యం తెలుసు అని నువ్వు ఏం ఆలోచించినా అది మరలా ఎదుగో వచ్చిన ద్రోహఫలము వారి మీదగా వచ్చినట్టు నువ్వు పలికిన మాట నీ నెత్తి మీదే వేసుకుంటున్నావు అన్నది గుర్తుపెట్టుకోవాలి. It's not at all about your thoughts. God is just not bothered, but rather you need to be inclined towards God's way of thinking. God is not bothered. Otherwise, your fruit of treachery will come upon you. కాబట్టి ఒక్క ఎక్స్పీరియన్స్ వాక్యంతో చూపిద్దాము. జోషువ 6:26 చూడండి. జోషువ 6:26, యెహోషువ 6వ అధ్యాయము 26వ వచనం. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగో ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణంలో కట్టించు పూనుకొననో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలవనెత్తగా వాని కనిష్ఠ కుమారుడు చచ్చును. అక్కడ ఎవరు మాట్లాడారు? జోషువ మాట్లాడా? Who spoke these words? సృష్టికర్త డైరెక్ట్ గా ఆయన కార్యాల విషయంలో కూడా మీతో మాట్లాడడం జరిగింది. క్లియర్ గా చెప్పేశారు, అవునా? These words are very clear. మరి ఇది చెప్పాక దేవుడు ఒక మాట చెప్పేశారు, ఓకే, ఒక మాట పలికేశారు, ఒక శాపవచనమైన ఒక మాట దేవుడి నోట్లో నుండి బయటకు వచ్చేసింది. The words have come out of God that this would be a curse. హేతువు లేని శాపము, హేతువు కలిగిన శాపము. A curse without a cause and a curse with a cause. అంటే నువ్వు ఆ శాపం దేవుడైతే ఏదైతే పలికారో ఆ విషయంలో నువ్వు జాగ్రత్త పడ్డావు అనుకో, ఏ శాపము నీకు తగలదు. When God says this would be a curse, if you do this and you don't do this and you keep heed, then that curse will not come upon your life. ఓకే, 1 Kings 16:34 చూడండి. 1 Kings 16:34, మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనం. అతని దినములలో బేతేలీయుడైన హీయేలు యెరికో పట్టణంలో కట్టించెను. అతడు దాన్ని పునాది వెయ్యగా అబిరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయెను. దాన్ని గౌనులనెత్తగా సేగూబు అను అతని కనిష్ఠ పుత్రుడు చనిపోయెను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను. జరిగిందా లేదా? Did this take place or not? జరిగిందా లేదా? There was a curse that will come upon, but ఒకటి కలిపేది లేదు, తీసేది లేదు. దేవుడు పలికారంటే పలికారు. నువ్వు దేవుణ్ణి గాల్లో నువ్వు చిటికలు పందిరేసినట్టు నమ్ముతున్నావా? గాల్లో దీపం పెట్టి దేవుడాన్ని చూసుకునేటట్టు నువ్వు నమ్ముతున్నావా? How's your faith? Is it very sleek, just thin as air? అంతే. నువ్వు దేవుణ్ణి దేవుడిగా రిసీవ్ చేసుకో. ఎన్ని సిచ్యుయేషన్స్ ఎదురైనా, ఎటువంటి డౌట్స్ వచ్చినా, సందేహాలు వచ్చినా దేవుణ్ణి దేవుడిగా రిసీవ్ చేసుకున్నావంటే ఏ శాపము తగలకుండా దేవుడు హృదయానుసారుడిగా ఎంతగానో మంచి లైఫ్ నువ్వు లీడ్ చేస్తావు. If you receive God as God, then you will not have any curse and coming upon your life, and your life will be very wonderful. కదా. యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట జరిగిందా లేదా, ఇది మీ మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి నాన్న.
when God spoke through Joshua about the curse and the building of rebuilding of Jericho, did it occur or not? మతము కాదు, మతము కాదు, మతము This has కాదు. got nothing to do with the religion. ఏది మాట్లాడినా అందరి గురించి సర్వ శరీరుల కోసం మాట్లాడుతున్నారు. ఎవరైనా బయటకు రావచ్చు. ఏమైంది? సొలొమోన్ టెంపుల్ కట్టిన తర్వాత ఆఖరికి అన్య జనాంగాలు నీ తట్టు తిరిగి ప్రార్థన చేసినా కూడా వారికి విడుదల దయచేయమని ఉందా లేదా? This sermon is not just for people who are inside, anybody in the world, because all souls belong to God. What happened in the case of Solomon? Did he not pray even for the foreigners, even for the slaves? He prayed for everybody in the world. మనమెవరము వాళ్ళందరినీ తక్కువగా చూడటానికి, వాళ్ళని చూసి తక్కువగా చేసుకోవడానికి? కాబట్టి వాళ్ళని అంటున్నావు, కానీ నీ ప్రవర్తన చూసుకోవడం ముఖ్యం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు అలా ఉన్నారు కదా, నువ్వు ఎలా ఉన్నావు. నువ్వు కరెక్ట్ గా ఉంటే అది తప్పు అని చెప్పు, అప్పుడు నువ్వు దేవుని హృదయానుసారుడిగా ఉన్నట్టు. Take a look at your character first, and then you will know how your character is instead of pointing at somebody else. కదా? సరే, మరి మనము న్యూ టెస్ట్మెంట్ లో కూడా ఒక పాయింట్ చూడాల్సి వస్తుంది కదా. మనం We have to see a word from the New Testament also. నువ్వు పడగొట్టినది మరలా కడితే, వాక్యం తీయండి ఎక్కడుందో. Galatians 2 verse 18. తీయండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. గలిషియన్స్ చాప్టర్ 2 వర్స్ 18. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకొందును కదా. అయిపోయిందా? Yes. ట్రయాంగిల్ మొత్తం వచ్చేసిందా? Did you get all the triangle here? కదా, సింపుల్. పాత నిబంధన కదా అనుకుంటావు, కానీ పాత నిబంధన సులభమా, క్రొత్త నిబంధన సులభమా? You might say this is an Old Testament, but which is easier for to follow, the old or the new one? కదా, క్రొత్త నిబంధనలో ఏముంది? What's that? The new. ఏముంది? The New Testament very clearly says నేను for revival, పడగొట్టినది మరలా కట్టడం అని అంటే, నువ్వు దేనిని బట్టి దేవుణ్ణి తెలుసుకుని వచ్చావో, ఆ ఏ క్యారెక్టర్ అయితే వదిలేయమని దేవుడు చెప్పారో, ఏ బిహేవియర్ అయితే దేవుడు వదిలేయమని చెప్పారో, ఏ ఆలోచన అయితే దేవుడు వదిలేయమని చెప్పారో, మరలా అది నువ్వు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు వేసుకుంటున్నావు అంటే, మరి దేవుడు పలికిన ఆ శాపము తగలుతుంది. మరి now when you have destroyed or let go of those wrong characters, evil characters of yours, and then rebuilding them again, therefore you're making yourself as a transgressor. It's very clearly implied here. ఇప్పుడు క్రీస్తు రక్తం చిందించారు అంటే పాపం నుండి, శాపం నుండి, తరతరాల శాపం నుండి విడుదల, అవునా కాదా? Yes, indeed. All your generational curses, sins, and everything is broken because of what Jesus did on the cross. మరి అది నీకు తెలుసుకోవడం, మరలా అదే పాపము అదే శాపము అలా ఎందుకు వేసుకున్నావు? మరి therefore why are you inviting the same kind of sinful nature into your lives and invoking the ఎక్కడైనా same curses? వాక్యం చెప్పిందా నేను నిన్ను కడిగి పవిత్రత చేస్తాను, నువ్వు ఎన్ని తప్పులు చేసినా దానికి కూడా కడిగేస్తానని ఎక్కడైనా వాక్యం చెప్పిందా? Anywhere in the Bible does it say that you keep on sinning, I'll keep on forgiving you? Is it mentioned in the Bible? కదా. 1 John 1:7 చూపిస్తారు, అందులో ఒకసారి తీయండి. అది People talk about 1 John 1:7 or 1:9. మొదటి యోహాను మొదటి అధ్యాయము 7వ వచనం verse 7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులోను నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చెయ్యును. ఇది కనెక్ట్ అయింది కదా. నువ్వు నిజంగానే ఓల్డ్ నేచర్ ని వదిలేసి, నీ ప్రాచీన స్వభావాన్ని, ప్రాచీన ఆలోచనని వదిలేసి రావాలి. నువ్వు అనుకున్నది వెంటనే దేవుడు జరిగించాలని కోరుకోవడం చాలా పెద్ద తప్పు. You have to let go of your old sinful nature, but then keeping your old sinful nature and asking God to do the things that you want is not at all right. ఎందుకంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము నువ్వు కూడా వెలుగులో ఉంటే, ఏ శాపం నుండి ఆయన బయటకు విడుదల దయచేసి నీకు వెలుగునిచ్చారో ఆ వెలుగులో నువ్వు ఉన్నావా లేదని తెలుసుకోవాలి. నువ్వు the way he has redeemed you, you have to carry on the same kind of light. That's what you need to check. 8వ వచనము verse 8. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము. ఎప్పుడు కూడా నాలో పాపం లేదని చెప్పుకోకూడదు. ఎందుకంటే అపోస్తలు పౌలు కూడా ఏదైనా తప్పులు వెతుక్కుంటే కనిపించట్లా, అలాగే నేను నీతిమంతుడిని అయితే మాత్రం చెప్పుకోనని అంటాడు. Apostle Paul also never said that he was a righteous. He said, but at the same time I'm not sure about what God thinks about it. ఈ క్షణంలో కనబడతావేమో చాలా మందికి, ఒక్క శనివారం ఆదివారం వచ్చేసరికి నీతిమంతుల్లో కనిపించుకుంటారు వాళ్ళు. When it comes to Saturdays and Sundays, many people appear as if they're very righteous. పశ్చాత్తాపడిపోతారు, ఏడుస్తారు, దుఃఖపడతారు, అన్నిటిని బయటకు వచ్చేసి
అమ్మయ్య నేను బయటకు వచ్చానని అనుకుంటారు. బయటకు వెళ్ళక మళ్ళీ అదే తోక మళ్ళీ మొదలవుతుంది అన్నది రియలైజ్ అవ్వరు. They repent, they are pious on Saturdays and Sundays, but when they go back, they are not realizing that they're causing the same 9th sin verse again. చూడండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. If we confess our sins, he is just faithful and just to forgive us our sins and cleanse us from all our unrighteousness. This is what reference everybody quotes for their మరి convenience. దుర్నీతి అంటే ఏంటి? So what's the meaning of unrighteousness? ద్రోహము, It's like betrayal or cheating. మోసము It's all betraying, deceiving. కదా. డిసిషన్ తీసేసుకొని నువ్వు మాట్లాడడము, It's like you have decided and then you go about speaking rashly. అన్ని నీ ఇష్టంగానే చేసుకుంటూ వెళ్ళిపోతావు. And you want to do everything favorable to చేసుకుని you. వెళ్ళి నేను అన్నిట్లోని కరెక్ట్ గానే ఉన్నానని చెప్పి నువ్వు అబద్ధికుడు కాదు, దేవుణ్ణి అబద్ధికులను చేస్తున్నావు. దేవుణ్ణి ఎప్పుడు అబద్ధికులు చేస్తావో చెప్పనా? And then, నువ్వు అన్యాయం చేస్తూ నేను కరెక్ట్ గానే ఉన్నాను, నేను మంచే చేస్తున్నాను, నేను మంచిగానే ఆలోచించుకుంటున్నాను అని నువ్వు అంటున్నావు అని అంటే నువ్వు దేవుని అబద్ధికులను చేస్తున్నావు. when you think and you say that you are a very righteous, pious and a very good person, while you are not actually deceiving yourself, you are actually making God as a liar. ఎందుకంటే వాక్యం అనేది అందరికీ తెలుసు. Many of us know the word of God. ప్రతిదానికి వాక్యాన్ని యుద్ధం చేయడానికి వాడుకుంటారే గాని పశ్చాత్తాపడుకోవడానికి వాడుకోరు. Many people quote the references for contentions or arguments, not to use it upon themselves. దానివల్ల యూజ్ లేదు. వారి వాదనల యందు వ్యర్థులయ్యారని వాక్యం చెప్తుంది Because the word of God says they have become mean because of their arguments. కదా. అంటే ఆయన నిన్ను రక్తం చిందించి నీకు ఆ విడుదల చేసిన తర్వాత కూడా మరలా కూడా దోషం నుండి విడుదల కావాలి, మరలా దోషం ఎందుకు చేస్తున్నారు అనేది మీకు తెలియాలి కదా. మరి But you need to know, after God has delivered you and bailed you out of all your sinful nature, why is it you're transgressing and వీళ్ళు sinning ఎలా again? ఉంటారో చెప్పనా? You know how these people would be? దేవుడు దావీదు దేవుని హృదయానుసారుడు అని వాళ్ళకి తెలుసు. They know very well that David was man after God's own heart. హృదయానుసారుడు అని తెలుసు, కానీ వాళ్ళ ఇష్టానుసారంగానే లైఫ్ లీడ్ చేస్తారు. But they lead their life on their own. అంతే. ప్రతిదీ కూడా దేవుని హృదయానుసారుడు అని మీరు చెప్పగలుగుతారేమో గాని ఆ విధంగా జీవించాలన్నది మాత్రం మనుషులు ఆలోచించరు. దావీదుని ఏ విధంగా రాళ్ళేసి కొట్టాలనుకున్నారో, ఏ విధంగా చంపాలనుకున్నారో ఆ విధంగానే ఆలోచిస్తారు. కానీ దావీదు దేవుని హృదయానుసారుడు అయితే మాత్రం తెలుసు. You just know that David was man after God's own heart, but you do not know the very good attributes and all, how he was a man after God's own heart. మరి చాలా మంది చెప్తారు దేవుడు ప్రేమ కలిగిన వాడు, క్షమించేవాడు, దేవుడు ప్రేమిస్తారు, దేవుడు కాపాడుతారు, దేవుడు రక్షిస్తారు. బాగుంది, అంత బాగుంది, మంచిగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. Many people also say that God is love, God is compassionate, God will save. మరి అది తెలిసినప్పుడు మరలా ఎందుకు తప్పు చేస్తున్నావు? But after knowing that, why is it you're sinning again? ఎందుకు కోపం వస్తుంది? Why are you getting angry and ఎందుకు upset? అన్యాయం చేస్తున్నావు? Why are you doing ఎందుకు injustice? తీర్పు తీరుస్తున్నావు? Why are you passing judgment? ఎందుకు నీ సొంత డిసిషన్ తీసుకుని వెళ్తున్నావు? Why are you taking your own decision? నువ్వు ఏం చెప్తా అది వింటాను, కానీ నేను చెప్పింది మాత్రం జరగాలి, ఇది వాళ్ళ డిసిషన్. This is the decision. I will listen to whatever you say, but you have to do whatever I am telling you to do. మరి పిల్లలు కూడా అలాగే బిహేవ్ చేస్తారు కదా. And even the children will behave in the same way. చూడండి Luke 11 and 12. Luke 11 verses 11 and 12. లూకాసు వార్త 11వ అధ్యాయము 11-12 వచనములు. 11వ వచనం. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డుని అడిగితే తేలునిచ్చునా? కదా, ఇది బాగానే చెప్తారు. People know this particular part of the తన scriptures. కుమారుడు చేప అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డుని అడిగితే తేలునిచ్చునా, కానీ ఇస్తారనే చెప్తాను నేను. If a son asks for bread from any father among you, will he give a stone? Because many people say no, but I am saying no, ఎందుకంటే you give. మీరు రక్తం నుండి విడుదల పొందుకుంటే మీ పిల్లలకు మంచి చేయాలనే ఆలోచన వస్తుంది. మీరు రక్తం నుండి విడుదల పొందుకోకుండా దావీదు దేవుని హృదయానుసారుడు అని చెప్పుకుంటూ దావీదు పక్కన ఉన్న వాళ్ళు దావీదుని మోసం చేసినట్టు, దావీదుని శపించినట్టు, దావీదు గురించి ఎవరైనా చెప్పినప్పుడు మ్యానిపులేట్ అయిపోయి అది నమ్మేసేసి వాళ్ళనే నాశనం చేయాలని కోరుకోవాలనుకుంటున్నప్పుడు నీ పిల్లలకు నువ్వు చేపనే ఇస్తావు, చేప ఇవ్వవు, నువ్వు తేలిస్తావు, పామునిస్తావు నువ్వు. And many people think that they have been righteous, but it's not the case. They say they are following David like example and they know about it that he's a man after God's own heart. But when they are justifying, when they are manipulative, when they're wrong things, this is what they're feeding to the children. They're not giving bread, they're giving them stone. They're not giving fish, but they're giving serpents or నీ ఇంట్లో scorpions. సర్పం ఉంది కాబట్టి. Because serpent and scorpions are there in your నీ ఇంట్లో house, సర్పం ఉంది. you have a serpent in your house. ఎందుకంటే మీరు
ఏంటి దేవుడిని మీరు మంచివారే ఉండి మీ పిల్లలకి మంచి ఈవుల్ని ఇవ్వాలని కోరుకుంటారు కదా, నా వాక్యం ఇంక ఉండదు, ఇంకా అయిపోయింది. Because it says if you then being evil know how to give good to your children is not valid anymore. ఎందుకంటే తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చినాడే, నీ ఇంట్లో పాము ఉండి దాని మాట వింటూ దాని మ్యానిపులేషన్ లో ఉంటూ అది చెప్పిన మాటలు వింటూ దేవుణ్ణి పక్కన పెట్టే మనస్తత్వం ఉన్నప్పుడు ఏనాటికి నువ్వు చేప అయితే ఇవ్వవు, పామును మాత్రమే ఇస్తావు. You can never give a fish. You are thinking you're giving a fish, but you're giving a serpent because you're all manipulative. You're giving all wrong thoughts and feeding them wrong ideologies. 14th verse చూడండి ఇప్పుడు. 14వ వచనం. ఒకప్పుడు ఆయన మూగ దయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఆ దయ్యము వదిలిపోయిన తరువాత మూగవాడు మాట్లాడెను కనుక జనసమూహములు ఆశ్చర్యపడెను. గొప్ప కార్యం జరిగింది, అంతవరకే ఆశ్చర్యపోవడం, అంతవరకే. People are known only for marveling and saying, wow, what a wonderful miracle. అంతవరకే. కానీ వాళ్ళ క్యారెక్టర్ ఏంటి? నెక్స్ట్ వర్స్ చూడండి. But what is the character? 15 verse 15. అయితే వారిలో కొందరు వీడి దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన దెయ్యములు వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొనిరి. అయిపోయిందా? But some were even sarcastic and they were passing negative comments. నెక్స్ట్ వర్స్ ఏంటి? మరికొందరు ఆయనను శోధించుచు పరలోకము నుండి ఒక సూచక క్రియను చూపమని ఆయనను అడిగిరి. అయిపోయింది. ఇది వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్. These are the characteristics. You find there are three different. దేవుడు దావీదు దేవుని హృదయానుసారుడు. They say David is a man after God's own heart. దావీదు దేవుని హృదయానుసారుడని తెలుసు, కానీ వాళ్ళ ఇంట్లో సర్పం చెప్పిన మాట వింటారు. They know that David was a man after God's own heart, but they listen to what the serpent says because it is there ఈ inside the మనిషి house. ఎలాగంటే దేవుడు కార్యాలు చేసినంత మాత్రం దేవుడికి అర్పణనిచ్చేవారు. వాళ్ళు ఏదైనా కార్యాలు జరగలేదని ఆలోచన వస్తే దేవుడు నాకు ఏం చేశాడని చెప్పి అర్పణ ఇవ్వడం కూడా మానేస్తారు. ఆ మైండ్ సెట్ పీపుల్ వీళ్ళు. When good happens into the life, the people give offerings to God, but when wrong things happen or not favorable things, immediately these are the ones who will stop offering anything to God. అందుకే వారు చేసిన ద్రోహము వాళ్ళ మీదకి వస్తుంది అక్కడ. That's the reason their own wickedness will come upon them. ఎవరికి తెలియదు అది. And nobody knows about వాళ్ళు it. ఏమనుకుంటారు, నేను కరెక్ట్ గానే చేస్తున్నానే. They think they are right in their own sight. కదా, చాలా సార్లు ఒక మాట చెప్పుకుంటూ వచ్చాను నేను, ఈ మాటని మీరేం పలుకుతారో అది నీ మీదకే వస్తాది అని. I told you whatever you speak will come upon you. ఇక్కడ శాపము అన్నది ఉంది. Here you see the curse. ఎందుకంటే నీకు ఒక పర్సన్ నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. You may like a person or not. కదా, కానీ నీలో మంచి చెడులు వివేచించే జ్ఞానం లేదు నీకు. But you don't have the ability or the understanding to discern between good and evil. నువ్వు ఏదనుకుంటావో అది మంచి. Because whatever you think is right, you think it's correct. నువ్వు ఏదనుకుంటావో అది చెడు. And whatever you think is wrong, that is evil. అప్పుడు నువ్వు ఒక మాట ఆ మనిషి మీద, ఒక మంచి వ్యక్తి మీద నువ్వు పలికావు అని అంటే ఆ శాపం నీ నెత్తి మీదకి వస్తది. And when you speak evil words or curse words upon a righteous person, that curse that you have spoken will come upon you. దాంతో పాటు ఏం పోగొట్టుకుంటున్నావు? And then what you lose thereby? శపించుట వారికి ప్రీతి కాబట్టి శాపము వారి మీదకి వచ్చి ఉన్నది, దీవించుట వారికి ఇష్టం లేదు కాబట్టి దీవెన వారికి లేదు. అంటే నీ ఒక్క శాపంతో నువ్వు దీవెన కూడా పోగొట్టుకుంటున్నావు. And they love to curse. That's the reason curses have come upon them. They do not like blessing. That's why blessings will not come upon them. కదా, ఒక మంచి వ్యక్తి మీద నువ్వు పలికినప్పుడు అది మళ్ళా నీ నెత్తి మీదకి వస్తుంది. ఒక చెడు వ్యక్తి మీద పలికినప్పుడు ఆ వ్యక్తి మీద ఇవన్నీ జరుగుతాయి. When it's spoken against a righteous person, that curse will come back upon you. But when you speak about correctly, that curse will reflect in their life. రక్తం నిన్ను పవిత్రం చేస్తుందా లేక రక్తం నీ మీదకు వస్తుందా? Now, is the blood working in your life effectively or it's falling upon you in a wrong way? Inverted commas. Inverted. మీరు దావీదు యొక్క హృదయానుసారులా అని అడిగాను. I asked you, are you like David following after God's own heart? ఎందుకంటే ప్రతి విషయంలోనూ వాక్యాన్ని ఎక్కడ ఈ వాక్యం అని గుర్తించక్కర్లే. నీకొచ్చే ఆలోచనే దేవుని హృదయానుసారమైన ఆలోచన మీకు వస్తుంది. You don't have to remember, because your heart is so good, you will start remembering the word of God. మీ మీదకి మంచిగానే వస్తుంది కాబట్టి దానికి ఆన్సర్స్ మీరు రాసుకుంటూ వెళ్ళొచ్చు. And for that you can start writing the answers. రెండోది, రక్తం నిన్ను పవిత్రపరిచిందా లేక అదే రక్తం నీ మీదకి వస్తుందా? Is the blood of Jesus Christ working in your life effectively or is it against you? That means ద్రోహ ఫలము అంటే ఏంటి?
What is the meaning of the fruits of treachery? వారి మీదకే రావడం అంటే ఏంటి? What is the meaning of the fruit of treachery is coming upon them? ఎందుకంటే గిద్యోను 70 మంది కుమారులను అబీమెలెకు చంపడం వలన ఆ 70 మంది కుమారుల్ని చంపిన ఆ రక్తం అతని నెత్తి మీదకు రావడం జరిగింది. Because the 70 children of Gideon, when they were killed, the blood came upon Abimelech, who was the reason for it. కదా, జడ్జెస్ 8:30-31 చూడండి. న్యాయాధిపతులు 8వ అధ్యాయము 30-31 వచనం. జడ్జెస్ చాప్టర్ 8 వర్సెస్ 30 and 31. గిద్యోనుకు అనేక భార్యలు ఉన్నందున కడుపున కలిగిన 70 మంది కుమారులు అతనికి ఉండిరి. షేకెములోనున్న అతని ఉపపత్నియు అతనికి ఒక కుమారుని కనగా గిద్యోను వారికి అబీమెలెకు అని పేరు పెట్టెను. అంటే భార్యలు ఉన్నారు, భార్యలు దేవుని నిబంధనతో పుట్టిన పిల్లలు 70 మంది ఉన్నారు. According to the covenant that came from God, he had many wives, and out of the many wives came 70 children, which is right. 31 లో ఉన్నది భార్య కాదు. And what was there in verse 31 was not a wife, she was a concubine. మరి దేవుని నిబంధన లేకుండా పుట్టిన పిల్లలకి ఏ విధమైన ప్రవర్తన ఉంటది? When a child is not born out of the covenant that comes from God, how will their behavior be? దావీదుకి బెత్షెబాకి ఫస్ట్ ఒక బిడ్డ పుట్టినప్పుడు మరణించాడు. ఇద్దరు వివాహము చేసిన తర్వాత పుట్టిన సొలొమోను మాత్రం రాజైనాడు. And before the marriage and before the covenant, that child died, that was from Bathsheba and David. But after the marriage, Solomon was born and he had wisdom. దేవుని నిబంధన ఎంత ముఖ్యమో తెలుసా? Do you know how important is the covenant of God? కదా, ఈ చేతితో వివాహము జరిగిన వాళ్ళకి పుట్టిన బిడ్డలు ఎంతో గొప్ప గొప్ప ఆశీర్వాదంగా ఉంటారు. వాళ్ళ బుద్ధి మారింది అని అనుకోండి, వాళ్ళ బిడ్డలు ఇదిగో ఈ అబీమెలెకుగా మార్చబడతారు. And the marriages that has been done through this hand, through the covenant of God, their children, their offspring will be really blessed. But if they change their character and mind, their children also will be like మరి Abimelech. గిద్యోను యొక్క పిల్లలే కదా మరి అబీమెలెకు కూడా. Even Abimelech was a కదా, నువ్వు కుమారుడిగా ఉండాలనుకుంటున్నావా, దాసి కుమారుడిగా ఉండాలనుకుంటున్నావా అన్నది నువ్వు నిర్ణయం తీసుకోవాలి. Do you want to be a rightful heir as a king's son or like a servant son? అదే మనస్సు కలిగి బయలుదేరడం అంటే ఏంటి తెలుసా? ఇక్కడ కూర్చుని నువ్వు తీసుకునే నిర్ణయం అంటారు చూసారా, అది ఆల్రెడీ నీకన్నా ముందు నడుస్తుంది. That means you are walking wholeheartedly, you are walking with your heart united to do evil. Though you are sitting over here, if you think you're meditating. లాస్ట్ వీక్ చెప్పాను కదా మీకు, దేవుని పిల్లలకి సాతాను పిల్లలకి డిఫరెన్స్ చెప్పాను మీకు. I told you last time about the difference between the children of God and the children of the devil. ఆ 70 మందికి చేసిన కీడు అంతా చివరికి ఆ అబీమెలెకు గిద్యోను పిల్లలని చంపడం వలన గిద్యోను యొక్క ఇంకొక భార్య యొక్క కొడుకు అతని నెత్తి మీదకి ఈ 70 మంది రక్తము రావడం జరిగింది. And because of this cause, Abimelech, who was born to a concubine, he killed all the 70 children of Gideon. కదా, గలషియన్స్ 6:7. గలషియన్స్ 6:7. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. Do not be deceived, God is not mocked, for whatever man sows, that he will also reap. ఇది ఎంతమంది గుర్తు పెట్టుకుంటారు? How many of you can remember this? నోటికి వచ్చినట్టు మాట్లాడేసుకుంటూ వెళ్ళిపోతాం మనం. Because people are very quick in their speech. కదా, నువ్వు పలికిన నీ నెత్తి మీదగా వస్తుంది, నీ ఇంట్లోనే పడతాయి. And whatever you speak will come upon you and will be in their house. అంతే, నువ్వు ఏది పలుకుతావో అవన్నీ మీ నెత్తి మీద పడుతుంది. And whatever you speak will be there upon you and your house. అంతే, నువ్వు ఏది పలుకుతావో అది చాలా జాగ్రత్తగా. ఏదో స్టేట్మెంట్ ఇచ్చేస్తే నేను కాస్త మాట్లాడడం వల్ల నాకు బర్డెన్ దిగిపోతాయి. ఏం దిగిపోతుంది? బర్డెన్ దిగదు, ఇంకా నెత్తి మీద ఏదో ఒకటి శాపం దిగుతుంది అన్నది గుర్తు పెట్టుకోవాలి. You will be thinking just because I go and retaliate and go and ask, my burden will be reduced. But your burden is not released. It's actually adding up. కదా, నువ్వు ఏది విత్తుతావో అదే వారి నెత్తి మీదకు వచ్చినని క్లియర్ గా పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన ద్వారా చెప్తూనే ఉన్నారు. From the Old Testament till the New Testament, whatever man sows, so shall he reap. Isaiah 33:1. Isaiah 33:1. యెషయా 33వ అధ్యాయము 1వ వచనం. దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ, నిన్ను ఎవరు వంచింపకపోయినను వంచించుచుండు నీకు శ్రమ. నీవు దోచుకొనుట మానిన తరువాత నీవు దోచుకొనబడెదవు, నీవు వంచించుట ముగించిన తరువాత జనులు నిన్ను వంచెదరు. అర్థమైందా? నువ్వు మంచి చేస్తే మంచి దొరుకుతుంది, అది నీకే కాదు నీ తరాలకు కూడా మంచి జరుగుతుంది. If you
deal well, you and your children and your generation will be blessed. But if you deal treacherously, తెలివితేటలు చూపించుకోకూడదు. దైవ జ్ఞానం నీకు వచ్చిన తర్వాత, దేవుని యొక్క జ్ఞానము వివేకము నీకు ఇచ్చాక నీ తెలివితేటలు ఎందుకు చూపించుకుంటావు? when God has given you wisdom, his wisdom, why are you using your own logical mind? అడిగేదేమో నాకు జ్ఞానం ఇవ్వి అని అడుగుతారు, చూపించేదేమో మీ తెలివితేటలన్నీ అక్కడ చూపించినప్పుడు, మరి సొలొమోను ఎంతో మంది ఉంపుడు గత్తెలను పెట్టుకున్నట్టు అదే విధంగా నీ లైఫ్ లీడ్ చేస్తామనేది నువ్వు రియలైజ్ అవ్వవా? Now when you're asking God for wisdom and then corrupting with your own worldly wisdom, that's what happened with Solomon. He had just not wives, he had many more concubines who made him go towards idol worship. That's what will happen to you. దోచుకొనువాడు వంచకుడు. But he who deals treacherously is a person who's plundering. అష్షూరు ఇతరులకు చేసినట్టుగానే అతనికి జరుగుతుందని ఇక్కడ యెషయా చెప్తున్నాడు. Isaiah is very clearly telling whatever he has done, the same thing will happen to him. నువ్వు ఎలా పలుకుతావో అదే నీ నెత్తి మీదకి వస్తది. And whatever you speak will come upon you. ఒకరి మీద నింద వేసేస్తావు, ఇంకొకరిని దుర్మార్గుల్ని కాపాడాలని చూస్తూ ఉంటావు. You will blame someone and you want to save a wicked person. షెకెము అన్నది పురాతనమైన కనాను పట్టణం. అది Shechem is a Canaanite city which is known for its treachery and evil. యెహోషువ కనానులో షెకెములో ఉన్నప్పుడే ఇశ్రాయేల్ జనాంగాన్ని పోగు చేయడం జరిగింది. అంత మంచి పట్టణం అది. And that's a very good city though, but that's where Joshua gathered all the Israelites. జోషువ 24:1 లో ఉంది, తర్వాత చదువుకోండి మీరు. You can read that later from Joshua 24 verse 1. అక్కడే దేవునితో నిబంధన కూడా వాళ్ళు చేసుకున్నారు వాళ్ళు. That's where they made the covenant with God. అటువంటి షెకెములో ఉన్న ఇశ్రాయేల్ జనాంగము ఏ విధంగా మారిపోయారు? So what happened to the people of Israelites when they came to Shechem? Did they not change? చూడండి, ఐజియా 19:14. ఐజియా 19:14, ఏషియా 19:14. యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు, మత్తుడు దాని వాంతిలో తూలిపడినట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తూలి చేసి ఉన్నారు. అంతే. ఎవరు పంపించారంటే ఆత్మని? And who sent the spirit? మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నారు. అదేనంటే నిన్ను మూర్ఖంగా చేయదు. Lord is sending the spirit. It will not just make you a foolish person. మూర్ఖత వలన ఎలాగంటే నీ ప్రవర్తన విషయంలో అందరి ముందు అవమానకరమైన జీవితం నువ్వు జీవిస్తావని అర్థం అక్కడ. It's not just you becoming foolish, but because of your behavior, everybody will start relating you as a fool and they will put you in an embarrassing Isaiah situation. 19:2, 3, 4 చూడండి. ఐజియా 19:2, 3 and 4. 2వ వచనం. నేను ఐగుప్తీయుల మీదకి ఐగుప్తీయులను రేపెదను, సహోదరుల మీదకి సహోదరులు, పొరుగు వారి మీదకి పొరుగు వారును లేచుదురు. పట్టణంతో పట్టణం యుద్ధము చెయ్యను, రాజ్యంతో రాజ్యము యుద్ధము చెయ్యను. ఐగుప్తీయుల యొక్క శౌర్యము నశించును, వారి ఆలోచన శక్తి నేను మాన్పివేసేదను. కావున వారు విగ్రహముల యొద్దకును, గొనుగు వారి యొద్దకును, కర్ణ పిశాచి గల వారి యొద్దకును, సోదగాండు యొద్దకును విచారింప వెళ్ళుదురు. నేను ఐగుప్తీయులను క్రూరమైన అధికారికి అప్పగించుదును, బలాత్కారుడైన రాజు వారిని ఏలును అని ప్రభువును సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆల్రెడీ ఈ ప్రొఫెసీ ఇప్పుడు జరుగుతుంది. This prophecy is already being fulfilled. అన్ని జరుగుతుంది. And this is already taking place. కానీ మీరు సేఫ్ ప్లేస్ లో ఉన్నారని నేను చెప్తున్నాను. But I'm telling you, all of you are in safe place. ఒకరి మీద ఒకరు రేపడము, మూర్ఖత కలిగిన దురాత్మను పంపించడము ఉంది. ఆ దేవుడి దగ్గర నుంచి దురాత్మ వెళ్తాది. ఎందుకంటే నువ్వు దురాత్మను పిలిచావు, నువ్వు దేవుడి పర్మిషన్ లేకుండా నువ్వు అన్ని పనులు చేసేస్తావు. కానీ దురాత్మ అలా కాదు, పర్మిషన్ తీసుకుని వస్తుంది. You have done things on your own without asking God's permission, but the evil spirit is not like that. మనుషులకి ఈ అవగాహన లేకుండా ప్రార్థన చేసుకుందాం అని అంటారు. కానీ దురాత్మ వచ్చి దేవుని పర్మిషన్ తీసుకుని వచ్చినప్పుడు ప్రభు నువ్వు ఆ దురాత్మను తీసేయండి దయ్యాన్ని తీసేయండి అని అంటారు. ఎలా తీస్తారు? పర్మిషన్ అక్కడ దొరికినప్పుడు. You have done everything against the permission of God, but you will say in your prayers, God, take away the evil spirit from me. How will it go away? Because it has taken permission from God and entered into your life. వాక్యం ఉండదు, ప్రార్థన ఉంటది. You will focus only on prayers, not on the word of God. వాక్యం ఉండదు, ఆర్గ్యుమెంట్స్ ఉంటది. There is no word of God, there's only argument. దేవుడు ఉండరు, there is no God. దేవుడు అన్న స్టేట్మెంట్ ఉంటది, but a statement related to God will be there. ఉపవాసం ఉండదు, there will not be fasting. కానీ ఉపవాసం అని చెప్తూ ఉంటారు. they think that they are fasting. అంటే వాక్యమే లేని చోట, ఫౌండేషన్ లేని చోట నువ్వు ఎంత పెద్ద బంగ్లా కట్టినా ఎట్లాగైనా పడిపోయేదే.
When you're building without any foundation, it has to crumble down at any point of time. కదా, నువ్వు ఈ భూమి మీద ఇల్లు కట్టేటప్పుడు ఎంత ఫౌండేషన్ వేసినా లోపల ఉన్న ఇంటి లోపల ఉన్న నీ ఫౌండేషన్ సరిగ్గా లేదనుకో, ఉన్నది కూడా ఎవరు పట్టుకుపోతారు. The place where you're dwelling may have a foundation, but if there is no foundation inside your spiritual journey, who will come and steal and who will come and thief? దేవుడి భయం మనుషులకి లేదు. People do not have the fear and the reverence of God. చెప్పడం కాదు, చెప్పేటప్పుడు కూడా నీకు గుండె ధైర్యం ఉండాలి. దేవుడి భయం నీకు లేదని చెప్పడానికి గుండె ధైర్యం ఉండాలి. You should also boldly say that I don't have the fear of the Lord. అగ్నితో ఆడుతున్నానని వాక్యము చెప్పి అగ్ని గురించి మాట్లాడడం కాదు. ఆ అగ్ని దహించి వేసిందంటే నువ్వు తట్టుకునే శక్తి గాని నీకు ఉండదు. You don't have the power and the ability to face or challenge the fire or the consuming fire that comes from God. చాలా మంది అంట, ఏమైంది చస్తాను. Many people will say, what the big deal, I'm going to die. నాకే కదా వచ్చేది, ఆ చావేదో నేను అనుభవిస్తాను. They'll say, okay, it's going to come upon me, let me face it. What's troubling you? బాగుంది కదా పలికేటప్పుడు. See how it is on their అది వచ్చినప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? You know when it comes, how it will be? చావాలన్నా చావలేవు. Even when you really want to die, you cannot. ఆ నొప్పి ప్రతి సెకండ్ అనుభవించాల్సి వస్తుంది. నోరు ఉంది కదా, మాట్లాడడం కాదు. Not just you have word, you can mouth, you can keep on speaking. ఏదో కంఫర్ట్ లైఫ్, 2 కాళ్ళు 2 చేతులు ఉన్నప్పుడు దాని ద్వారా బ్రతకాలని చూడాలి గాని ఈ ఒక్క నోరు పెట్టి మాట్లాడి 4 పోగొట్టుకునేటట్టు చేసుకుంటున్నారు మనుషులు. Now your hands and your limbs and hands and everything is right. So just because you have doesn't mean you can keep on speaking rashly. 2 Thessalonians 2nd chapter 10, 11, 12 చదువుతాం. 2 Thessalonians chapter 2 verses 10, 11 and 12. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుండి. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించియుండును. అంటే ఏముంది అక్కడ? దుర్నీతిని పుట్టించు. ఆయన రక్తము ప్రతి దుర్నీతి నుండి సమస్తులను పవిత్రులుగా చేయును అన్నది. మరి మనుషుల దుర్నీతి ఉందనుకో, స్వనీతి, స్వబుద్ధి, సెల్ఫిష్ నేచర్, నేను హర్ట్ అయ్యాను, నా ఈగో హర్ట్ అయింది, నేను బాధపడ్డాను, నేను అది చేశాను, నేను ఇది చేశాను, నాకు అలా అంటే ప్రతి దాంట్లో నువ్వు ఉన్నావు. నీ దగ్గర ఎక్కడ దేవుడు లేడు, నువ్వే ఉన్నావు కాబట్టి నీ బుద్ధి ఇక్కడ ఎలా మరి దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతో నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించి ఉండును అన్నది. ఈ 3 పాయింట్స్ ఇక్కడికి వచ్చేసింది. There is destruction and evil deception in your life because you have given yourself a priority, because you said they're speaking about me, they're targeting me, and use all sorts of things pertaining to you. Because God is not in your life, you don't want to think what God wants. నీ లోపల నీ నిర్ణయం ఉంటది. నీ నిర్ణయం ఏంటో నీకు తెలుసు, బయట మనుషులకు తెలియదు. Inside you lies your decision and nobody knows what you have decided, but you very well know. కదా, కానీ నీతో మాట్లాడేటప్పుడు మాత్రము నా పని అయ్యేటట్టే నీతో మాట్లాడతా. ఆ టైంలో నువ్వు ఏం అడిగినా అది ఇచ్చేస్తా నీకు. And when you're speaking, it'll appear as if you're speaking to me. I'll give you everything whatever I want. ఏం చేస్తున్నాను అప్పుడు? What am I doing to you? ఏ విషయంలో ఎవరి కొరకైతే నేను ఒక నిర్ణయం తీసుకొని నీ ద్వారా నా పని చేయాలని జరిగించుకోవడానికి మాట్లాడతానో, ఆ నీతిమంతుల రక్తము నీ నెత్తి మీద కూడా తీసుకొచ్చి పెడతా. అప్పుడు ఇద్దరికి కూడా గొడవలు జరిగి వాళ్ళు సర్వనాశనం అవుతారు. అదే వాక్యం చెప్తుంది. And because your intentions were full of evil, you wanted to do evil against a righteous person, the blood of the righteous person will come upon both the people who intend and who talk and who manipulate. ఇది జరుగుతుంది. And this will occur. సమాధానం లేని సమయంలో సమాధానం అని చెప్పుకుంటున్నారు ఇప్పుడు బయట. When there is no peace, people are saying it's going to have peace. నేనేం చెప్తున్నాను? శాపం తన పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది అని What am I telling? Curse will do its work. చూసారా, ఈ హేతు ఉన్న శాపము ఈ 3 జరిగిందా లేదా? Now what happened to these 3 points? Did it not occur because there was a curse? ఇప్పుడు వరకు కూడా ఈ నిర్ణయం తీసుకునే విషయంలో గానీ మ్యానిపులేషన్ మాటలు వచ్చేస్తాయమ్మా, ఎవ్వరి మాటలు నమ్మొద్దని నేర్పించుకుంటూ వచ్చాము. I told you never believe in anybody's words because it's a deception. Don't believe them just like that. ఎందుకంటే మనుష్య కుమారుడు జీవం ఇవ్వడానికి వచ్చాడు కానీ మిమ్మల్ని చంపడానికి రాలేదు. Because the Son of Man has come to give you life, not to kill you. ఇక్కడ ఏ విషయాలు జరిగింది? ఇక్కడ So what happened here? ఇక్కడ జోషువా కాలంలో కూడా అదే శెకెము ఊరు, ఆ శెకెంలో ఉన్నది ఇశ్రాయేలు జనాంగమే. 2 Thessalonians 2 verse 13 కూడా చదవండి.
రెండవ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ మరి మీ గురించి కూడా చెప్పాలి కదా నేను. I have to talk about you also. 2 Thessalonians chapter 2 verse 13. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, సహోదరులారా, దేవుని వాక్యం ద్వారా దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటున్న మీరు మీ పిల్లలు ఆనందంగా ఉంటాం. మీరు చూసి కడుపు సంతోషం అమ్మా. మీ కడుపు అంతా మీ రొట్టె వెళ్ళి నేతిలో పడినట్టే. ఆ రోజు రిలీజ్ చేసాను ఆల్రెడీ. అవి జరగడం మొదలవుతుంది ఒక్కొక్కరి జీవితంలో. As the bread has been cast upon the waters, so all of you are blessed. All of you and your children are blessed. ఎందుకంటే ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి మీరు పిలువబడ్డారు కాబట్టి ఆ పిలుపుకు తగ్గట్టు మీరు ఉన్నారని నేను ఈ రోజు మీ అందరి గురించి సాక్ష్యం చెప్తున్నా. ఒక్కరి విషయంలో నేను బాధపడలేదు మా ఏ విషయంలో. You fulfill the call to receive the blessings and inheriting of the blessings. I'm not grieved because of any of you. ఎందుకంటే అసహ్యమైనది నిషిద్ధమైనది చేయువారు ఎవరు లేరు కాబట్టి అంతా కూడా సంతోషమే ఉంటది. Because all the detestable, all the unwanted things is not there anymore. Therefore there will be only peace and joy. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను. అది మీరు పరిశుద్ధపరచబడ్డారు కాబట్టి మంచి చెడును గుర్తిస్తున్నారు, నమ్మగలుగుతున్నారు. మీరు You have been sanctified because you are believing in the truth. And you're having faith. Next. రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. ఇది కోవెనెంట్ లో వేయండి. ఇది డిసెంబర్ కాదు, దాని తర్వాత కూడా ఇది చాలా యాక్టివ్ గా పనిచేస్తూ మీకు డిసెంబర్ వరకు కూడా ఈ వాక్యం మీ అందరి ఫ్యామిలీస్ లో జరగబోతుంది. దాని తర్వాత ఇంకా యాక్టివ్ గా రాబోయే దినాలన్నీ సమాధానకరమైనవే చెప్పాను కదా. ఈ వాక్యం మీ జీవితాల్లో జరగబోతూనే ఉంటుంది. These things is just not till December 2025, but also in the years to come, even to your generation also. ఒకసారి Matthew 7:2 కూడా చూడండి అమ్మా. Matthew chapter 7 verse 2. మత్తయి సువార్త 7వ అధ్యాయము 2వ వచనం. మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. అంతే. పాత నిబంధనని అనేస్తారని నేను ఇవన్నీ తీసుకొచ్చి ముందు పెట్టేస్తున్నా నేను. Many people say it's an Old Testament. That's the reason I'm quoting from the New Testament also. కదా, ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఏముంది? ద్రోహ ఫలము వారి మీదగా వచ్చును అని ఉంది. In the Old Testament it says the fruit of the treachery will come upon them. అంతే, వారి దోష ఫలము వారి మీదకు వచ్చును అనింది. నువ్వు ఏది విత్తుతావో అది నీకు జరుగుతుందని ఇక్కడ ఉంది. అంతే కదా. And here it says whatever you judge, the same thing will come upon you, and whatever you measure, the same thing will be measured back to you. అలాగే 1 Kings 12:15. 1 Kings chapter 12 verse 15. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 15వ వచనము. జనులు చేసిన మనవి రాజు ఈ ప్రకారము అంగీకరింపకపోయెను. షిలోనీయుడైన అహియా ద్వారా నేబాతు కుమారుడైన యెరోబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలనని యెహోవా ఇలాగున జరిగించెను. అంతే, దేవుడు పలికిన మాట నెరవేర్చాలంటే సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు. When God speaks, that will come to existence at any point of time. Can take a year, 2 years. టైం ఉంటది, వెంటనే జరుగుద్దని అనుకుంటారు. Many people think it's immediate. No, not necessarily. కానీ ఈ కాలం అయితే మాత్రం వెంటనే జరుగుతాయి అనుకో. But of late it's been happening immediately. ఇంత విధంగా జరగదు. Not of this kind. కదా, దానికి ఇంకొంచెం సమయం ఉంది. There's still more time. ఇప్పుడు ఏది పలికినా జరిగిపోతుంది, జరిగిపోయే కాలం ఇది. This is the time that whatever is spoken is coming to pass. కానీ దేవుడు ప్రతి సమయం చూసుకొని ఆ విధంగా రిలీజ్ చేస్తూ ఉంటారు. ఎవరు తట్టుకోగలుగుతారు దేవుడు చేసి? God will release at an appropriate time. Who can really forbear? కదా, ఎవరికి ఆ ధైర్యం ఉంది? Who's got the courage to face God? ఎవరికి ఉంది చూద్దాం. ఎహెజ్కేల్ 22:14 చూడండి ఒకసారి. ఎజెకియల్ 22:14. ఎహెజ్కేల్ 22వ అధ్యాయము 14వ వచనము. నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించునంత బలము నీకుండునా? కలదా? ఇప్పుడు మనం ఎన్నైనా చెప్తాము, అలా చేస్తే ఇలా బాగుంటది కదా, ఇట్లా చేస్తే అలా బాగుంటది కదా, ఎందుకు అమ్మమంటున్నారు, నేను ఎందుకు అమ్మాలి, ఎందుకు వాళ్ళు చెప్తేనే దేవుడా, వాళ్ళు చెప్పకపోతే దేవుడు కాదా, వాళ్ళు చెప్పిన మాట వింటేనే దేవుడా, చెప్పకపోతే మనం ఎన్నైనా స్టేట్మెంట్స్ ఇచ్చుకోవచ్చు. You can give any statement. Why should I listen to them only when they speak? It is God. Is it God speaks to me? వినే దాంట్లో ఏదైనా మీ దగ్గర నుంచి మీ ఆస్తులు ఏమైనా లాక్కున్నారా?
Did anybody take away your property or anything that belongs to you? మంచి కదా మీకు చెప్తుంది. Is it not only good that is మీకు spoken? వద్దు అని అన్నారంటే రేపు రాబోయే ప్రమాదాన్ని నువ్వు ఆపుకుంటున్నావు అక్కడ. You are stopping the calamity. Thereby you are hearing not to go to that place. మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చు. But you can take your own decision. ఇదిగో ఇలాగే తీసుకుంటారు, మనసు కలిగి బయలుదేరుతాం. This is how they take their own decisions. దేవుడి చిత్తంతో వెళ్ళి అక్కడ అబద్ధాలతో అన్ని కార్యాలు చేసి ఇక్కడికి వచ్చి దేవుడి టెస్టిమనీస్ చెప్పుకుంటూ వెళ్తారు చాలా మంది. బయట గురించి చెప్తున్నా ఇక్కడ కాదు. I'm talking about the people who are outside. They go against the will of God without taking his permission, and wrong testimonies they want to come and చదవండి. నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించునంత బలము నీకుండునా? ఉందా? యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను, దానిని నేను నెరవేర్తును. ఏమన్నారు? దేవుడు పనిష్మెంట్ ఇస్తారా? అమ్మో పనిష్మెంట్ అని అంటున్నారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? నీకు శిక్ష విధింపబో కాలమున ఓర్చుకొనే అంత ధైర్యం నీకుందా? సహించే ధైర్యం ఉందా? నోరొచ్చి ఏముంది చేస్తాను అంతే కదా, పోతే పోతాను, ఎంతకాలం ఉంటాను. Does your heart endure, or does your hands have the strength? When you have spoken rashly and wrongly, telling that what's the big deal, I'm going to die, isn't it? కదా మనుషులు వాళ్ళే చెప్తారు, మీరేం చెప్తా అది వింటామని వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తారు. People give their own statement telling that God, whatever you tell or whatever to people they మళ్ళీ say, వాళ్ళే చెప్తారు అలాగున కాదు, and then they'll say no, it's not like that actually. మళ్ళా వాళ్ళే అంటారు, and then they say about on their own కదా మమ్మల్ని పట్టించుకోవట్లేదు, and then they'll say the people are ignoring మళ్ళీ us. వాళ్ళే అంటారు నేను చస్తే బావును. These are the people who say it's good for us to die. ఎక్కడి నుంచి వచ్చింది తెలివితేటలు? మరి where did you get such wisdom? ఎక్కడి నుండి వచ్చింది ఆ జ్ఞానము? Where did you get this kind of wisdom? నువ్వు నిజంగా మాట విని చూడు, ఎలా ఉంటుందో చూడు, ఒక్కసారి అర్థం చేసుకో. Why don't you wholeheartedly obey to the instructions given to you and see the blessings that follow? విధేయత చూపించడము నన్ను అడుగుతే చాలా సులభము, కానీ విధేయత చూపించడం మనుషులకి కష్టంగా ఉండొచ్చేమో. People find it difficult to obey, but if you ask me, obedience is the most easiest and the convenient way for blessing. Mark 13:31. Mark 13:31. మార్కు సువార్త 13వ అధ్యాయము 31వ వచనం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు గతింపవు. అంతే, ఆకాశం గతిస్తది, భూమి కూడా గతించిపోవచ్చు, కానీ ఏదైతే నా నోట్లో నుండి వచ్చే మాట అది ఆశీర్వాదమైనా ఉండని, ఈ పని చేయకపోతే ఈ పరిస్థితులు మీకు వస్తాయని చెప్పే మాట అయినా ఉండని, ఏదైనా సరే ఆ మాట అయితే మాత్రం గతించదు, దానికి ఎప్పుడు లైఫ్ ఉంటుంది. అందుకే యెహోవా జీవము తోడు అని చెప్పిన ఆ అప్పటి మాటల నుండి ఇప్పటి వరకు కూడా ఆ వాక్యానికి, ఆ ఆశీర్వాదానికి, ఆ శాపానికి లైఫ్ ఉంటుంది. Heaven and earth may pass away, but whatever words that come out of the mouth of God will not pass away. And wherever God said, as the Lord lives, those words are effective forever. And what you think will not come upon you. So be careful of 1 Corinthians 10:22. 1 Corinthians 10:22. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. ప్రభువునకు రోషము పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా? అంతే, కానీ బలవంతులే. Do we provoke the Lord to jealousy, or are we stronger than he? బలవంతులే. ఎందుకంటే నీ ఆలోచనని నువ్వు నమ్మినంతగా, నీ నోటి మాటని నమ్మినట్టుగా నువ్వు దేవుణ్ణి నమ్మట్లేదు కాబట్టి నువ్వు బలవంతులువే. You are indeed a stronger person because the way you trust in your words and intellect is much superior than what God says to you. గ్రహింపు చాలా ముఖ్యమండి. Understanding is the foremost thing. ఈ గ్రహింపు అన్న దాంట్లోనికి నువ్వు వచ్చావు అని అంటే నువ్వు బ్రతికినట్టే, చావు నుండి నువ్వు తప్పించుకుని బ్రతికినట్టే నువ్వు. But it is like coming back to life again if at all you are able to come to the right point of understanding. Hebrew 10:31. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. Hebrews chapter 10 verse 31. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. అంతే. It's a fearful thing to fall into the hands of the living God. సింపుల్. నీకు ఒక్క వచనమే కనబడుతుంది, కానీ అందులో నీకేం కనబడుతుంది? ఎజ్కేల్ 22:14 కనబడుతుంది. You might think this is a very small verse, but what you see here, you can find Ezekiel 22:14. జీవము కలిగిన దేవుని చేతిలో నువ్వు దీవింపబడి ఆయన రెక్కల మీదకి ఎక్కి కూర్చునేటటువంటి ఆత్మీయ జీవితాన్ని నీకు అనుగ్రహిస్తే, అందుకని అన్నారు కదా, ప్రయాసము మోసుకొనిచున్న సమస్త జనులారా నా దగ్గరికి నండి.
That's what it says. You have to really receive the blessing and climb upon the wings of the God the Father so that you be blessed. But what did he say from Matthew 11:29? It says, all those who are heavy and burdened, come to me and I will give you rest. చూడండి, దావీదు దగ్గరికి వెళ్తే నాకు మంచి దినాలు వస్తాయి, క్షేమంగా ఉంటాను, నాకు బాధలు ఉండవు, సమాధానంగా ఉంటుంది, అప్పుల నుండి బయటకు వస్తాను, ఎటువంటి ఇబ్బందులు నాకు ఉండవు నమ్మకంగా వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమన్నారు? ఆ ఇబ్బందులతోనూ అప్పులతోనూ ఆ సమాధానం లేని దినములతో ఉన్న మనుషులు, మీరు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్తున్నప్పుడు వస్తున్నాను అంటున్నా కానీ రావట్లేదు. People are not actually coming, though it was been an invitation has been given. Come, you'll be giving rest. They're not coming. కానీ నీకేమనిపిస్తుంది? నువ్వు ట్రెడ్మిల్ మీద నుంచున్నావని నువ్వు రియలైజ్ అవ్వట్లా. But you're not realizing that you're not progressing further. You're all standing in the same place on a treadmill. కానీ ఈ విషయాలు ఎంతమందికి తెలుసు? How many of you know this word? ఎహెజ్కేల్ 24:14. ఎజెకియల్ 24:14. ఎహెజ్కేల్ 24వ అధ్యాయము 14వ వచనం. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగును, నేనే నెరవేర్చెదను. నేను వెనక్కి తీయక కనికరింపను, సంతాపపడను. నీ ప్రవర్తనను బట్టి నీ క్రియలను బట్టి నీకు శిక్ష విధింపబడును. ఇదే యెహోవా వాక్కు. అంతే. 17:24 కూడా చూడండి. ఎజెకియల్ 17:24. ఎహెజ్కేలు 17వ అధ్యాయము 24వ వచనం. చదవండి, జాగ్రత్త చదవండి, ఎవరెవరికి తెలుసో తెలియాలి కదా మీకు. దాని కొమ్మల నీడను అవి దాగును, మరియు యెహోవానకు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చెయ్యువాడిననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించినట్లు చెయ్యువాడిననియు, భూమి యందుండు సకలమైన చెట్లు తెలియబడును. భూమి మీద ఉన్న ప్రతి చెట్టుకి, మీ ఇంట్లో ఉన్న పచ్చిమిరపకాయ చెట్టుకు కూడా తెలుసు నువ్వు కోసుకుంటావని. Even the green chili plant in your house know that you are going to pluck it. కదా, కొత్తిమీర తెచ్చి నువ్వు కట్ చేసే వరకు కూడా కొత్తిమీరకి లైఫ్ ఉంటది తెలుసా? Do you know even when you cut the coriander it still has life? ఉంటది. నువ్వు ఈ చెట్టు కింద నుంచో ఆ చెట్టుకి నువ్వెవరో తెలుసు. You stand underneath any tree, that tree knows who you are. దానికి నచ్చలేదు అనుకో, ఒక కొమ్మ ఎరక్కొట్టి మీదే వేయగలదు అది. If it doesn't like you, it will break a branch automatically and put it on your head. అదే వాక్యం చెప్తుంది కదా, దానికి బాగుగా తెలియను అని. నీ ఇంట్లో ఉన్న ప్రతి చెట్టుకి నీ క్యారెక్టర్ తెలుసు. All the plants and trees in your house know. నువ్వు ఏ చెట్టు కింద నుంచి ఉన్నావో ఆ చెట్టుకి తెలుసు. And whichever tree you are standing at, అది చూడగలుగుతుంది నిన్ను. it can see you. కదా, నీకు ఆక్సిజన్ కూడా ఇవ్వదు నువ్వు దాని చెట్టు కింద నుంచున్నావు అంటే. నువ్వు మంచిదానివి అయితే ఆక్సిజన్ మొత్తం నీకు ఇస్తుంది, చెడ్డదానివి అయితే మాత్రం ఇవ్వదు. అది మంచి చెడు ఇద్దరికి చెప్తున్నాను నేను. If you're not a favorable person, it will not even give oxygen to you. ఎందుకంటే భూమి అందుండి సకలమైన చెట్లకు తెలియను. Because all the trees of the field shall know that I the Lord. తెలుసు కాబట్టి కొన్ని చెట్లు, మరి చెట్లకు లైఫ్ ఉంది, మరి వాటి వల్ల ప్రమాదం ఉందంటే చెట్లు కొట్టిపోయట్లేదా మరి బయట? What happened to the trees? Are they not cut? అంతే. మంచిది, నువ్వు ఆత్మీయంగా నిలబడుతున్నావు అని అంటే పడకుండా జాగ్రత్తగా నడు. ఎదుటి వాడిని చూసి అవమానం చేసావంటే నువ్వు కూడా నరికివేయబడతావు అని చెప్పి రోమన్స్ లో రాసిబడి ఉంది. Very clearly written in the book of Romans. See to that you don't fall when looking at them. If you're also becoming like that, even you will be cut off. అంటే ఎహెజ్కేల్ 24:14 లో దేవుడు అనుకున్నది చేస్తారు. ఎందుకంటే నువ్వు అనుకున్నది నువ్వు చేసేటప్పుడు దేవుడు అనుకున్నది చేయలేరా? నువ్వు అనుకున్నది నువ్వు చేస్తావు, నువ్వు ఏమనుకుంటావు అది చేసేస్తావు. అది మంచా చెడా అనేది ఆలోచించవు, దానివల్ల ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయో ఆలోచించవు, దానివల్ల ఎన్ని జీవితాలు నాశనం అవుతాయో నువ్వు ఆలోచించవు. కానీ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, క్షమించే దేవుడు, ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, రక్షించే దేవుడు. మరి ఆ దేవుడు ఏమంటున్నారు? నేను నీ మీద చెప్పింది తప్పక నెరవేరుస్తాను, అది ఏదైనా సరే తప్పక జరుగుద్దని చెప్తున్నారు. మరి ఏది జరుగుద్ది నీకు? You're not doing anything which God tells you to do. You're going with your own opinion. So God is telling definitely this will come to pass. So what's going to come upon your life? కదా, ప్రకృతి చూడు, దేవుని సృష్టి నిన్ను చూసి ఏమంటది? నువ్వు బాగానే చెప్తావు, ఎంత బాగుందో, కానీ ఆ సృష్టి నిన్ను చూసి ఏమంటది? You might look at the nature and say how beautiful the trees are, how beautiful the weather is, but what will the nature look at you and say? కదా, ఎందుకంటే మొక్కను చూసి అమ్మ మొక్క చెప్పేస్తేమో, పళ్ళు చూసి అమ్మ పండు చెప్పేస్తేమో నేను సరిగ్గా చూసుకోవట్లేదని ఉండాలి. ఎందుకంటే పళ్ళుకి తెలుసు దైవ స్వభావం. నేను దేనికి వచ్చాను?
నీకు సి విటమిన్ ఇవ్వడానికి వచ్చాను కాబట్టి నేను దేవుడి పని చేస్తున్నాను. పళ్ళు కూడా దేవుడి పనులు చేస్తున్నప్పుడు నువ్వు ఎంత చెయ్యాలి? కోపం వచ్చినప్పుడు పండు ఇసురు కొట్టేస్తూ ఉంటారు. The fruits knows very well its values and the reasons why it has been born and has been given to you. It says, I have to come for given to you vitamin C. But when you're angry, you want to take that fruit and సకల చెట్లుకి తెలియను అంటే దాని నుండి కోసిన పళ్ళుకి కూడా తెలుసా నేను. And all the trees know, even the fruits know. ఎహెజ్కేల్ 21:7. ఎహెజ్కేల్ 21:7. ఎహెజ్కేల్ 21వ అధ్యాయము 7వ వచనము. నీవు నిట్టూర్పు విడిచెదవేమని వారు నిన్ను అడుగగా నీవు శ్రమ దినమును వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడినది. అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బలహీనమవును, అందరి మనసులు అధైర్యపడును, అందరి మోకాళ్ళు నీరవును. ఇంతగా కీడు వచ్చుచున్నది, అది వచ్చేయున్నది అని చెప్పుము, ఇదే యెహోవా వాక్కు అని ప్రవక్తకి చెప్పారు. చెప్పు వాళ్ళకి, ఉన్నంత కాలము ఇష్టం వచ్చినట్టు జీవించేసేసి అమ్మో ఇప్పుడు దేవుడు అంటున్నారు కదా, ఆ నాటకాలన్నీ నా దగ్గర సరిపోవని నువ్వు వెళ్ళి చెప్పు అని అంటున్నారు ఇక్కడ. The Lord is telling, go and tell to these people, as long as they led their lives they were not right, and now they want to tell them that all these hypocrites నిష్ఫలముగా మరలక ఆ వాక్కు వెళ్ళును, ఆ వాక్కు వెళ్ళి ఆ పని ఆ కార్యము జరిగించి తిరిగి వచ్చును అని వాక్యం చెప్తుంది. That word will go accomplish the purpose for which it is sent, and it will not return back in void. Matthew 27:24. Matthew 27:24. మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనము. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనండి చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అనిరి. అది రక్తానికి ఎంత పవిత్రత ఉందో ఒక్కసారి ఆలోచించాను. అదే రక్తం కడగలదు, అదే రక్తం నెత్తి మీద కూడా రాగలదు. The same blood of Jesus Christ can wash you and cleanse you of all your sin and unrighteousness. ప్రపంచంలో అందరికీ ఇదే క్వశ్చన్. రక్తము నిన్ను కడిగి పవిత్రంగా చేస్తే నీ క్యారెక్టర్ ఎలా ఉంటది? రక్తము నీ నెత్తి మీద వచ్చిందంటే నీ క్యారెక్టర్ ఎలా ఉంటది? నువ్వు వేసుకున్న గొడుగును అడుగు చెప్పుద్ది. You ask any umbrella also, it will tell you when the blood cleanses you how your character should change, and if the blood is coming upon you how your life would be. Okay, చూద్దాం. రక్తం నీ మీదకి వచ్చిందంటే శాపం ఏమో అంటే అక్కడ మాట శాపం అంటే ఏంటంటే మంచి చెడు రెండు నీ దగ్గరకు వస్తున్నాయి. Blood is coming upon yourself means curse. హేతు కలిగిన శాపము, హేతు లేని శాపము. So both the curses, that which has a cause and without a cause. రక్తము కడగడము, రక్తము నీ మీదకి రావడము. So that means the blood is washing away and the blood is coming upon you. రక్తము నీ మీదకి వచ్చిందనుకో, మరలా నువ్వు ఆయన సిలువ వేస్తున్నావంటే నువ్వు ఉద్దేశపూర్వకంగా వేస్తున్నట్టు ఆ రక్తము నా మీదకి నా పిల్లలకి మీదకి రాని అన్న క్యారెక్టర్ నువ్వు చూపిస్తున్నావు. నువ్వేమి సపరేట్ గా మాట్లాడిన అవసరం లేదు. After your sins have been cleansed and washed away with the blood of Jesus Christ, if you repeat those same sins and the character again, the blood is really not washing you at all. You can say many things. ఎంత నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా అన్నప్పటి నుంచి బయటకు వచ్చి నువ్వు పలికేవచ్చు, కానీ నువ్వు శాపంలో ఉంటే నువ్వు పలికిన జరుగుద్దా? You will say next year I'll be totally debt free and all, but when you are in a curse, do you think it's going to happen? దేవుడు నీకు సహాయం చేయడానికి వచ్చినప్పుడు నీ అండర్స్టాండింగ్ అనేది పక్కన పెట్టేస్తే ఆయన అండర్స్టాండింగ్ నీ ఇంటి లోపలికి వచ్చి నీ జీవితంలో కార్యం చేస్తారు. కానీ నీ అండర్స్టాండింగ్ నువ్వు ఉండటం వల్ల ఏమవుతుంది? నీలో నుంచి నీ ఇంట్లో నుండి దేవుడు వెళ్ళిపోతారు. And when you go with your own understanding or not with the understanding that God wants you to understand, God will depart away from your life. చూద్దాం. Judges 9:8. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 8వ వచనం. Judges 9:8. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెనని మనసు కలిగి బయలుదేరి. ఆన్సర్ దొరికిందా ఇప్పుడు? Did you get the answer from verse 8 itself? మనస్సు కలిగి చెట్లు, షెకెంలో ఉన్న ఇశ్రాయేలు జనాంగం అందరూ మనస్సు కలిగి బయలుదేరారంటండి. ఇశ్రాయేలు జనాంగము, షెకెములో ఉన్న ప్రజలు మనస్సు కలిగి
రాజునిగా అబిమెలెకుని ఏర్పరచుకోవాలని వెళ్ళిపోయారు. ఆ కాలంలో వాళ్ళ పితరులు కూడా దేవుడు రాజుగా ఉండాలని కోరుకుంటే, వద్దొద్దొద్దు నాకు మానవుడు రాజుగా కావాలని కోరుకుని వెళ్ళారు కదా. అదే విధమైన ఆ పితరుల యొక్క ప్రవర్తన వాళ్ళ నెత్తి మీదకి వచ్చింది అనమాట. These are the characters of their ancestors, because they didn't want God to be their king and rule over them. They wanted a man to be their king. That's why they wanted to anoint Abimelech as their king. కదా. సరే, ఇప్పుడు చూడండి జడ్జెస్ 8:22-23 జాగ్రత్తగా చదవండి. జడ్జెస్ 8:22-23 న్యాయాధిపతులు 8వ అధ్యాయము 22-23 వచనములు. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మను ఏలవలెనని చెప్పిరి. అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడును మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మల్ని ఏలునని చెప్పాను. ఎవరితో చెప్పారు? ఎవరైతే మనసు కలిగి రాజు కోసం నడుచుకుంటూ వెళ్తున్నారో, వాళ్ళు నిర్ణయం తీసుకుని వెళ్ళిపోతున్నారు. ముందుగానే గిద్యోను మరణించక ముందే అక్కడ గిద్యోను ఏమని చెప్తున్నారు? Even before Gideon could die, what did Gideon say to the men of Israel? దేవుడు నిన్ను పంపించి మమ్మల్ని విడుదల చేశారు కాబట్టి ఎప్పుడు నువ్వు మీ పిల్లలే మమ్మల్ని పరిపాలించాలని ఆ శకెంలో ఉన్న ఇశ్రాయేల్ జనాంగం వచ్చి మాట్లాడారు. నువ్వు స్టార్టింగ్ ఏ స్టేట్మెంట్ ఇచ్చావో, ఏ మాట మీద నువ్వు నిలబడ్డావో ఆ మాట మీద ఇప్పటికీ ఉన్నావా లేదా అన్నది నువ్వు చెక్ చేసుకోవాలి. బుద్ధులు ఎన్ని మారినా కూడా నువ్వు నమ్మకంగా నువ్వు ఇచ్చిన మాట మీద ఉన్నావా లేదా అని చెక్ చేసుకుంటే నువ్వు నిజంగానే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని పరిపాలిస్తున్నారని అర్థము. You need to check yourself and see if you have been faithful to the word and the commitment that you have given, telling that this is my faith, this is what I'm going to believe. If that is the case, then God will definitely establish a covenant with you. Even in this case also, Gideon also foretold what is going to happen. ఏమన్నారు? అందుకు గిదియోను, నేను గాని నా కుమారులు గాని మిమ్మల్ని పరిపాలించకూడదని చెప్పారా లేదా? What did Gideon say? He said very clearly, it's not me or my children. They are not going to rule over you. It's only going to be the Lord. సమాధానకర్త అయిన, సమాధానానికి కారకుడైన దేవుడు నిన్ను పరిపాలిస్తారని దేవుడు చెప్పారు. నేను వాళ్ళని చూసుకుంటానని చెప్పినప్పుడు గిదెయోను వచ్చి ఏమని చెప్తారు? అదే కదా చెప్తారు నీతోను. Now that's what God will come and speak to you also. Whatever God had spoken through Gideon, the Lord is speaking to us also. అదే చెప్పారు. నిన్ను పరిపాలించేది మనుషులు కాదు, దేవుడు నేను పరిపాలించాలి. It's not man ruling over you, it's God himself who's ruling over you. నీకు ఇబ్బందులు ఉండొద్దు, అప్పులు ఉండొద్దు, సమాధానము లేదు అన్న పదము ఉండొద్దు. You should not have any difficulties. You should not go to a place where there is no peace. నీ సమాధానం తీయడానికి ఎన్నైనా రాని, దాన్ని ఏం చేయాలో నాకు తెలుసు. Many people will come in your way to snatch away the peace, but I know what to and how to deal with them. కదా, దాన్ని ఎలా ట్రీట్ చేయాలో తెలుసు, కానీ నువ్వు పెట్టుకున్న నమ్మకము నిన్ను నిలబెడుతుంది. But your faith and your beliefs patterns will save you. కదా, ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? క్లియర్ గా ఇక్కడ అంటే మీకు క్లియర్ గా మీకు చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు చూపిస్తున్నాను నేను మీకు. Showing you in a very minute way, making you understand. గిదియోను మరణించేసరికి ఏం చేశారు? మనసు కలిగి రాజుని ఎన్నుకుందామని రెడీ అయిపోయారు వాళ్ళు. The moment Gideon passed away, the Israelites at Shechem decided to make a man as a king. కదా, నువ్వు అంటే నీ డిసిషన్ అంటే మనసు కలిగి బయలుదేరటం. ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచన నువ్వు తీసుకుంటున్నావు కదా అంటే నువ్వు మనస్సు కలిగి ఆ ఆలోచనని యాక్సెప్ట్ చేస్తున్నావు. You have decided wholeheartedly to do this thing. That is the reason you are going about doing that thing which you thought. ఈ రోజు నీకు నువ్వే మాట్లాడుకుంటున్నావు. నువ్వు Now you are speaking to yourself. కదా, నీ ప్లేస్ లో నేనున్నా అనుకో, నేను నా నిర్ణయం తీసుకుని నేను వెళ్ళిపోతున్నానా? Am I taking my own decision and quitting and going away? మరి ఇక్కడ గిద్యోను ముందుగానే ఇశ్రాయేలు జనాంగానికి చెప్పేశాడు కదా, అయినా కూడా వీళ్ళు ఎందుకు వెళ్ళారు? అమ్మో, ఈ విధమైన ప్రవర్తన నాకు ఉండదు అని మాట్లాడుకోవాలి. When Gideon had foretold that not him or his children, why did the people still decide to go and make the son of Gideon as a king? కానీ ఇక్కడ ఏమవుతుంది? So what's happening here? నువ్వు నీ చిత్తముతో తీసుకున్న నిర్ణయంలో అక్కడ పేరు నువ్వు నోటితో దేవుడని చెప్పినా కూడా నువ్వు ఏ విధంగా తీసుకున్నావో దేవుడి దృష్టిలో కరెక్ట్ గా లేకపోతే అది నీ నిర్ణయం, అది మోసపూరితంగా మారుతుంది. If your decision is not accordance to the will of God or the plan of God, then it is going to be deceptive in nature and that's not right. నువ్వు నీ చిత్తముతో తీసుకున్న నిర్ణయంలో నీకు ఏమి దొరుకుతుంది? What will you receive when you take a decision which is according to your
their own will and not the will of God. వాళ్ళేంటి మనసు కలిగి దేనికి బయలుదేరారు Where did they go and for what intention they went? రాజు కోసము బయలుదేరారు. ఎటువంటి రాజు వచ్చాడు? మోసపూరితమైన రాజు దొరికాడు. And they went to make a man as a king. And what kind of king did they receive? అంతే. They got a king who is very cunning, shrewd and deceptive in nature. వాక్యం ఏం చెప్తుంది? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుపుతుంది, మంచి క్యారెక్టర్ ని చెరుపుతుంది. Book of Corinthians it says evil company corrupts good habits. So do not be deceived, God is not mocked. నీ నిర్ణయంలో ఏం దొరుకుద్ది? What will you get in your decision? నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు అన్ని మంచి జరుగుతాయి అంటావు, కానీ దుఃఖము బాధ ఏ టైంలో ఏమి వెనకాల పడి వస్తుందో, ఏమి ఆగిపోయాయో, ఏ కష్టం వస్తుందో, సడన్ గా ఏది నెత్తి మీదకి వస్తుందో, బయటకు వచ్చే మార్గం ఉందో లేదో కూడా నీకు తెలియదు. ఎందుకంటే సర్పం చెప్పిన మాట విని మంచి చెడులను తెలివినిచ్చి పండు తిని దేనికి మిగిలిపోయావు? దేనికి పడిపోవడానికే మిగిలిపోయావు నువ్వు. In your own decisions there will be lack of peace, there will be pressure, there will be anxiety. You do not know what to do and how to go about it because you have eaten the tree the fruit which has both knowledge of good and evil. You listened to the voice of the serpent and took your own call. అంటే నువ్వు నిర్ణయం తీసుకుని మనస్సు కలిగి బయలుదేరినప్పుడు అక్కడ దేవుడు ఏ పని మొదలు పెడతారు? When you have decided on your own and went about, what will God start working in your life? నువ్వు రాసుకో, ఏమని తెలుసా? నేను ఏదైనా నా సొంత నిర్ణయం తీసుకుంటే దేవుడు ఏ పని చేయడం మొదలు పెడతారు? ఒకవేళ దేవుడు చిత్తం తీసుకుని వెళితే దేవుడు నా జీవితంలో ఏ పని చేయడం మొదలు పెడతారు? Write it down. What will happen when you decide on your own and go about, and what will God do on one side? On the other side, when you are doing the things what God wanted you to do and what is God's perfect will, what will God do in that case? దేవుడి నిర్ణయంతో వెళ్ళావనంటే అక్కడ పని సమాధానంగా వెళ్తుంది. దేవుడి చిత్తం లేకుండా నీ నిర్ణయం తీసుకున్నావంటే దేవుడు మొత్తము ఆపేస్తారు, మోసపూరితమైన మనుషుల్ని నీ జీవితంలోనికి పంపిస్తారు. When you do the things or go about what God wants you to do or say, there will be absolute peace because God has taken control. But when you do the things on your own without God's permission, without God's will, you will be caught up in your own deception and people will deceive you. ఫస్ట్ స్టెప్ చెప్పేశాను కదా. Have I not told you the first step? సెకండ్ స్టెప్ కి వెళ్దాం. Judges 9:1 and 2. న్యాయాధిపతులు 9వ అధ్యాయం మొదటి 2 వచనములు. Judges chapter 9 verses 1 and 2. యెరుబయలు కుమారుడైన అబీమెలెకు షేకెములోనున్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకుల అందరితోనూ మీరు దయచేసి షేకెము యజమానులు అందరూ వినినట్లు వారితో మాట్లాడి మీకేది మంచిది? యెరుబయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలుట మంచిదా? ఒక్క మనుషుడు మిమ్మల్ని ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకం చేసుకొనుడని పలికినను. మానిపులేషన్ ఉంది. అతని రక్త సంబంధి అవడు. Abimelech doesn't become the flesh and bone of that particular community. Look at న్యాయంగా చూస్తే అవ్వడు. He is not, because he was born to a concubine. He doesn't belong to the community. మనము మాట్లాడొచ్చు అంటే వాళ్ళతోనే దేవుడు మాట్లాడతారా? మనతో దేవుడు మాట్లాడరా? Even people nowadays say God speaks to us also. Why only to them? వాళ్ళ దగ్గరే వాక్యం ఉంటుంది, నువ్వు చెప్పు. నువ్వు వాక్యం చెప్పవా? నీకు వాక్యం తెలీదా? నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయలేదా? And they will manipulate and deceive you, telling that God is speaking and doing works in your life also. You know the word of God. That's how people will pressurize you. నీకు తెలియదు అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు. And they will come and say, you do not know what's happening. చేసి గ్రిప్ లో పెట్టుకుంటున్నారు. They will manipulate you and they'll put you in the grip. That's what they say about it, wrongly. ఎంత మ్యానిపులేషన్ వర్డ్స్. దేవుడు అని ముందు చెప్పుకుంటూ మ్యానిపులేషన్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారు. But before them they use the word of God and they portray as if they're doing God's work, but they are deceivers. కానీ ఇక్కడ ఏంటి? అబీమెలెకు దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మీరు మాట్లాడండి అని అంటలేదు. Here is not telling you go and speak to them, convince them. ఇప్పుడు సిలువ వేయేసే దినమున చాలా మంది వచ్చి ఉన్నారు. On the day of crucifixion of the Lord, many people were gathered. పిలాతు అంటాడు, అతనిలో ఏ దోషము కనిపించట్లేదు. సరే, ఒక పని చేద్దాం. ప్రతి సంవత్సరం ఒక వాడుక ఉంది, ఎవరో ఒకరిని విడుదల చేస్తాం. మీకు క్రీస్తు కావాలా, బరబ్బాస్ కావాలా, ఎవరు కావాలి అని అడుగుతారు. And on the day of the decision, Pilate say, I don't find anything wrong with Jesus Christ. Okay, I'm going to give you a choice. Are you going to let Jesus go off or should I release Barabbas? ఎవరు ఆన్సర్ ఇవ్వలా.
Nobody were able to give వెంటనే ఆన్సర్ ఇవ్వలే. they were not able to give an answer యాజకులు immediately. శాస్త్రులు పరిచయాలు చూశారు. And the Pharisees, scribes and the teachers of the మీరు law. మాట్లాడలేదు So why is that nobody is talking, అని supporting చెప్పి us? ముగ్గురు శాస్త్రులు పరిచయాలు ముగ్గురు ఆ గుంపులోకి చేరుతారు. And then these evil people came inside that multitude. వాళ్ళు కనిపించరు, They will not be seen. They are very invisible in nature. దాక్కుంటారు. They will hide, but they will shout. బరబ్బాని విడుదల చేయండి, విడుదల చేయండి అని అరుస్తారు. క్రీస్తుని సిలువ వేయండి, సిలువ వేయండి అని అరుస్తారు. Somewhere in the corner, these people will shout and say, "We want only Barabbas to be delivered and crucify Christ." That's how they start వీళ్ళందరూ shouting. ఏమనుకుంటారు, But what do the multitudes think? మన వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా అని వీళ్ళు కూడా మొదలు పెట్టారు. And these people also join the bandwagon and say, "Okay, even let's join the crowd." అది ఇన్ఫ్లుయెన్స్. ఆఖరికి పౌలు బోధ జరుగుతున్నప్పుడు పౌలు సభలో కూడా పౌలు బోధ వింటున్న వారిలాగా వచ్చి కూర్చుని డిస్ప్యూట్స్ పెట్టిన మనుషులు కూడా ఉన్నారు వాక్యం ముందే. Even in the case of Paul also, when Paul was preaching, these people sneaked inside and they want to corrupt the others also. You can find that in Galatians. ఇక్కడ మెయిన్ ఏంటి, అబిమెలకు ఆ ముళ్ళ కంపకి మనసులో ఏముంది, రాజు అవ్వాలని అతనికి ఏంటి శకెమునకు వెళ్ళి ఆ శకెముకు వెళ్ళి మోసపూరితమైన మాటలతో అతని తల్లిని అతని బంధువులను ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరిగింది. అంటే మెయిన్ పర్సన్ ఎవరు, అబిమెలెక్. Abimelech is the main culprit of the deserted person. Look at the way he wanted to go and manipulate and convince అందుకే those చెప్తా, ఎవ్వరు మాట నమ్మకండి. వచ్చిందా మీకు ఒక సందేహం అనిపించినప్పుడు లోపలికి కూడా రానివ్వకుండా ఎవరినైనా అడిగి కన్ఫర్మ్ చేసుకోండి. I've been emphasizing, you have a doubt, you have some speculation, don't meditate on it, go and clarify immediately. ఎందుకంటే మోసము చాలా తొందరగా వెళ్తాది. Because deception travels very fast. ఆ కాలంలో ఇశ్రాయేలుకు దేవుడే రాజుగా ఉండాలని ఆశించినా కూడా మానవుడే మాకు రాజు కావాలని వాళ్ళు కోరుకున్నారు. Though God himself wanted to be a king those days, but people were emphasizing that అంటే they want man as ఆ a king. కాలం నుండి ఈ గిద్యోను కాలం వరకు కూడా దేవుడే వారు ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలించాలని ఇష్టపడ్డాడు కదా. And now from that time till now, was it not God who wanted to be the ruler of the people? అప్పుడు కూడా వాళ్ళు అలా చేశారు. దాని తర్వాత వాళ్ళ పితరుల నుండి వచ్చిన ఈ ఇశ్రాయేలు జనాంగము అలా చేశారు. ఇప్పుడు ఆత్మీయ ఇశ్రాయేలు జనాంగమైన మీరు దేవుడు రాజుగా ఉండాలనే కోరుకోవాలి, మనిషి రాజుగా ఉండాలని కోరుకోకూడదు. Now you also being spiritual Jews also should desire only God to be a king in your life and your families, not man to be a king. దేవుడు రాజుగా ఉండాలనుకున్న ఆ స్థానాన్ని అబిమెలెకు కోరుకోవడం ఏంటి? But what is the evil desire of Abimelech to desire to be a king when God has to be the king? దైవజనుడు అనంటే దైవము యొక్క హృదయాన్ని గ్రహించేవాడు అని అర్థమే గాని ఎవరు వాక్యం బోధించి బైబిల్ కాలేజెస్కి వెళ్ళిపోయి నేర్చేసి వచ్చి బోధించే వాళ్ళందరూ దైవజనులు అనుకోవడం తప్పు. Man of God is a person who knows the heart of God and shares the heart of God, not a person just going to any Bible college and knows from few references. ఆయన యొక్క అభిషేకము మీ మీద నిలిచి ఉన్నది కాబట్టి ఎవరు మీకు బోధించిన అవసరం లేదు అని చెప్పి అపోస్తలుడు పౌలు ఎవరైనా సరే నాకు అనవసరము, వాళ్ళెవరు నాకేమి నేర్పించలేదు, నేను వాళ్ళ దగ్గర నేర్చుకోలేదని చెప్తున్నాడు. In 1 John 2:27 it very clearly says the anointing that you received from above, you don't require anybody to teach you. Likewise Paul also said, I am not for anybody, that I am short of anybody, that I can also preach. He says that. కదా, ఇప్పటికీ కూడా అదే విధంగా నేను ఇక్కడ ఉంటాను, నేను అలా ఉంటాను, నేను ప్రెసిడెంట్ ఉంటాను, నేను ట్రెజరర్ గా ఉంటాను అనే ఈ మైండ్ సెట్ తో ఉంటూ డిస్ప్యూట్స్ వచ్చాయి అని అంటే ఇప్పటికీ మనుషులు దేవుని స్థానాన్ని కోరుకుంటున్నారు అని అర్థం. ఇంకా వాళ్ళ బోధలు వినే వాళ్ళందరూ నాశనం అయిపోయినట్టే. Even now when we see in many places where there is elections or a treasurer or a president and all, you are giving importance to man, not God. కదా, కానీ చూడండి 3వ వచనం చూడండి. Verse 3. అతని తల్లి సహోదరులు అతని గూర్చి షేకెము యజమానులు వినినట్లు ఆ మాటలన్నీ చెప్పగా, అంటే వాళ్ళ దగ్గరకు వచ్చి నా కొడుకుని రాజుగా చేసుకుని అని అనలేదు. She is not telling and going and telling, make my son as a king. కదా, అక్కడ ఏంటంటే వాళ్ళందరూ వినేటట్టు వీళ్ళు అంత చక్కగా మ్యానిపులేట్ చేసి మాట్లాడతారు.
They spoke in such a way that they manipulated, the others will also be joining with their speech. అంతే. మరి గిదియోను పరిపాలించింది మర్చిపోయారా? Have they forgotten the way Gideon spoke అంత and ruled? మంచి గిదియోను కొడుకుల్ని మర్చిపోయారా వాళ్ళు? Have they forgotten all the 70 sons of Gideon? మరి ఎందుకు గిదియోను కొడుకులు ఎందుకు పరిపాలించలేదు వాళ్ళని? Why is it that the 70 sons of Gideon did not నా rule తండ్రి immediately? చిత్తం జరిగించాలని వాళ్ళు గిదియోను యొక్క పిల్లలు అంటారు. The sons of Gideon were very clear that they want to fulfill the desires of the father. కానీ దాసి కొడుకు ఏమన్నాడు? But what about the one who మ్యానిపులేషన్ చేశారు he manipulated and wanted to be a king? కదా. గోధుమలతో పాటు గురుగులు కూడా ఎదగని, Let even the సమయం tares, వచ్చినప్పుడు తీసి పాడేయడమే. let the tares also grow along with the wheat. At the right time of harvest, we can pluck it out. కదా. సేమ్ అదే విధంగా వీళ్ళు వచ్చి షెకెములో ఉన్న ఇశ్రాయేలు ఏమనుకున్నారు? మన సహోదరుడే కదా. And what are the people of Shechem said? Yes, is he not indeed our person? Why not we support him? 3వ వచనం చూడండి. అతని తల్లి సహోదరులు అతను గూర్చి షేకెము యజమానులు వినినట్లు ఆ మాటలన్నీ చెప్పగా వారు ఇతడు మన సహోదరుడు అనుకొని ఆపే ఏమన్నారు? ఇతడు మన సహోదరుడు అనుకొని అనుకున్నారు. అనుకున్నారు, అది కన్ఫర్మ్ కాదు, అనుకున్నారు. Their hearts were inclined, they made him as a brother. మనం అనుకోవట్లేదేంటి ఇష్మాయేలు వాళ్ళు కూడా మన సహోదరులే అని? Are we not telling that Ishmaelites are also our brothers? అనుకుని సహోదరులే కదా, పాపంతో పుట్టిన వ్యక్తుల్ని ఇంట్లో పెట్టుకొని మన బ్రదరే కదా, మన సిస్టరే కదా అనుకోవచ్చు. The one who is born out of sin, can you say this person is my brother and sister? నువ్వు అనుకోవచ్చు. You can think, you must say. ఎందుకంటే అబీమెలెకున్న ప్రవర్తనకి ఈ షెకెము రాజులు ఏమనుకున్నారు? దేవుడు పరిపాలిస్తారయ్యా మిమ్మల్ని గిదియోను చెప్పినా కూడా హృదయంతో మనస్సు కలిగి బయలుదేరి రాజు కోసం వెతికినారు. ఎటువంటి రాజు దొరికారు? మ్యానిపులేషన్ చేసి అబద్ధాలు చెప్పేటువంటి మనుషులు దొరికారు అక్కడ వాళ్ళకి. And though Gideon very clearly said it's God who's going to be a king even when I die, what did the people of Shechem, that is Israelites, do? They wanted man to be a king, and what kind of king they got? A manipulated మీరు by a జీవితాంతం ఈ విషయం మర్చిపోవద్దు. Never forget this point. 80% మర్చిపోవద్దు. Never forget this. కదా. ప్రతి నిర్ణయంలో ఏ నిర్ణయం తీసుకుని ఏ విధంగా మన సహోదరుడే కదా అనుకునే వ్యక్తులు మనం ఉండొచ్చు. వద్దు. మన బరుకే కదా అని అనుకుంటాం మనం. They might come to you and say they are your brothers, they are your sisters. You might say our Baruch people only. But be very careful. నిజమే, అబద్ధమేమి కాదు. I'm not telling anything else. This is కన్ఫర్మ్ చేసుకో, మంచిది. Reconfirm before taking a decision. మరి ఇశ్రాయేలు జనాంగాలందరినీ దేవుడే కదా రక్షించింది. Was it not God who saved the all? మరి అబీమెలెకు కూడా గిద్యోను యొక్క కొడుకే కదా మరి. Is not Abimelech still the son of Gideon? కానీ వాళ్ళకి దేవుని యొక్క వాక్యం లేదు కాబట్టి చెడుని మంచిని చెడుగా ఆలోచించినారు వాళ్ళు. There was no God in their lives or word in their life. They were not able to differentiate between good and evil. అబీమెలెకు మన సహోదరుడు కదా అని చెప్పి అటువైపు తిరిగారు వాళ్ళు. They felt that Abimelech was their brother and their heart turned towards him. కదా. తర్వాత వాళ్ళ క్యారెక్టర్ ఎలా మారిందో చూద్దాము. Let's see how their character 4th verse చూడండి. 4వ వచనం. అప్పుడు వారు బయల్బెరీతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా వాటితో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనెను. వారు అతని వశమును ఉండిరి. ఈ షెకెము ఇశ్రాయేలు జనాంగము గిద్యోను వాళ్ళని కాపాడి నేను గాని నా పిల్లల్ని కాదు దేవుడే నిన్ను పరిపాలిస్తారు అని చెప్పిన ఆ షెకెము ప్రజలు ఎప్పుడైతే సొంత నిర్ణయం తీసుకుని వెళ్ళి ఉన్నారో వెంటనే దేవుడు ఏం చేశారు? అబీమెలెకు దురుద్దేశంతో ఉన్న రాజుని వాళ్ళకి చూపించడం అన్నది జరిగింది. జరిగిన వెంటనే వీళ్ళ బుద్ధి ఏమైంది? వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారో ఆ గుడిలో నుండి వెండి నాణాలు తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టారు? అబీమెలెకు చేతిలో పెట్టి పనికి మాలిన వాళ్ళని ఏర్పరచుకొని 70 మంది గిదియోను పిల్లల్ని చంపేయమన్నారు. ఎంత బాధ కలిగింది కదా, తట్టుకోలేకపోయాను నేనైతే. Listen to the sequence. చాలా బాధ కలిగింది. Gideon earlier had told that not he nor his sons are going to be the king, but rather God himself has to be the king. And what was the intention of Abimelech? He wanted to become a king. He went to the people of Shechem, and when Shechem, what did the people do? They manipulated. They bought some shekels of silver and appointed worthless scoundrels so that they can go and assassinate all the 70 children of Gideon. అబీమెలెకు దేవుడి చిత్తమా?
Do you think Abimelech was the will of God to be a king? మరి ఎలా వచ్చేసారు వీళ్ళు? Or how did the people gather to do ఎలా evil? ఏర్పరచుకున్నారు? How did they gather themselves? వాళ్ళే ఏర్పరచుకున్నారు. కానీ వీళ్ళు ఏర్పరచుకునేటట్టు మ్యానిపులేట్ చేసి మాటల్ని అలా తిప్పి పెట్టింది ఎవరు? But who are the people who manipulated and turned the words and influenced them? ఈ శెకెము ప్రజలకు తెలియదు కదా. But the people of Shechem did not ఈ know the evil విధంగా వాళ్ళు intentions. మ్యానిపులేట్ చేసి అబద్ధాలు సృష్టించారని శెకెము ప్రజలకు తెలియదు కదా. The people of Shechem did not know the manipulativeness and the cunningness behind and the shrewdness of Abimelech. ఏ రోజైతే ఆ అబిమెలెకుని రాజుగా ఉండటానికి వాళ్ళు నిర్ణయం తీసేసుకున్నారు, అంటే ఒక 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 చెడు ఆలోచన, ఒక పాపము, ఒక శాపము, ఒక దుర్నీతి ఆ ఇద్దరు మనుషుల మనస్తత్వంతో ఏకమైపోయినారు వాళ్ళు. And their hearts were united to do continuously evil. Evil scheming was going on. Wrong things was going on. Wrong planning was going on. కదా, ఎవరు ప్రేరేపించారు? అబిమెలెక కాదు. Who has influenced whom and who has enticed? Was it Abimelech? శెకెము ప్రజలు అయిన ఇశ్రాయేలు జనాంగము They- అబిమెలెకు దగ్గరికి వచ్చి 70 వెండి నాణాలు తీసుకొచ్చి ఇచ్చి గిద్యోని పిల్లల్ని చంపేసే అని చెప్పారు. And who said all these evil things? It was the elders of the Shechem of Israelites came to Abimelech and gave that 70 shekels of silver to go and hire reckless people to kill the 70 children of Gideon. కదా, ఆ కాలంలో అలానే క్రీస్తు సమయంలో కూడా జరిగింది. This is exactly what happened even during Christ's time. అంటే ఆ కాలంలోనే కాదు, క్రీస్తు కాలం నుండి ఈ కాలం వరకు కూడా అదే జరుగుతుంది. దేవుడు నమ్మని వ్యక్తులు కాదు, దేవుడు నమ్మిన వ్యక్తులే చేసుకుంటూ వెళ్తున్నారు. It's not just during Christ's time. నమ్మినట్టు దేవుణ్ణి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు చేస్తున్నది. ఇది చెప్తున్నాను. Even now people portray as if they are faithful people are the ones who betray. Acts 17 verse 5 to 7. Acts 17 verses 5 to 7. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 5 నుంచి 7 వచనములు. అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదురుకు తీసుకొని వచ్చుట ప్రయత్నం చేసిరి. అయితే వారు కనబడినందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలకిందు చేసిన వీరు ఇక్కడ కూడి వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు, వీరి అందరూ యేసు అను వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకునే వారు అని కేకలు వేసిరి. అంతే, అందరూ దేవుణ్ణి నమ్ముతారు, కానీ నడుచుకునే విధానము అంతా కూడా ఎలాగంటే వీరందరూ యేసు అను వేరొక రాజును నమ్ముతున్నాడు. అంటే వీళ్ళందరూ కూడా నిజమైన దేవుణ్ణి ఒక కల్ట్ కింద క్రియేట్ చేసి చూపిస్తున్నారు వీళ్ళు. These people have manipulated in such a way that they show Jesus as if he's a cult. ఒకరినొకరు భక్షించుకోవడము, ఒకరినొకరు తిట్టుకోవడము, ఒకరినొకరు అప్పగించుకోవడము, ఇవన్నీ క్రీస్తు యొక్క స్వభావమా? క్రీస్తుని ధరించుకుని ఉండే లక్షణాలా ఇవన్నీను? Are these the characters of Christ? When you tear down one another, insult and put down on one another, are these the characters of Christ? కదా, వాక్యం ఏం చెప్తుంది? అయ్యలారా, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుటకు మంచిదా? తప్పు కదా, దేవుని మాట వినుటమే న్యాయం అని వాక్యం చెప్తుంది. And in the book of Acts very clearly they said, is it not right for us to obey God, rather obey God and obey man? Judges 8:33 చూడండి. Rather than obey men. Judges chapter 8 verse 33. న్యాయాధిపతులు 8వ అధ్యాయము 33వ వచనము. గిద్యోను చనిపోయిన తరువాత ఇశ్రాయేలు చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనక. అంతేనండి, ఒక గిద్యోను చావక్కర్లేదు. నీ మైండ్ లో నిన్ను కాపాడి రక్షించి తీసుకొచ్చి ఒక మార్గము చూపించి ఒక స్థాయికి తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళ విషయంలో నీకు నెగిటివ్ వచ్చేసింది అని అంటే నువ్వు దేవుని మర్చిపోయినట్టే, కృతజ్ఞత లేనట్టే. It's as good as you've forgotten God when you are not faithful, because the people have done good to you, but you're not remembering any of the good deeds that they have done. ఎందుకంటే వారిని విడుదల చేస్తే దేవుడే వాళ్ళకి గుర్తుకు రాలేదు. ఎందుకంటే నీ ఈగో, నీ గర్వము, నీ పని, నువ్వు అనుకున్నదే కరెక్ట్, నీ అజంప్షను, నీ మాటలు, నీ ఈగో హర్ట్ అవ్వడము, వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు, నీ ఓన్ అండర్స్టాండింగ్ తో నీ ఓన్ డిసిషన్స్ తీసుకొని నీ ఓన్ వాక్యం ముందు పెట్టుకోవడం వలన తప్పక నీ జీవితం కూడా ఇలాగే నీ నెత్తి మీదకి నువ్వు చేసిన క్రియలే ద్రోహఫలంగా నీ నెత్తి మీదకి రావడం అనేది జరుగుతుంది.
The fruit of treachery will definitely come upon you because it's all about you. You are the one who said all these wrong things and all. Nowhere God has told you to do this. ఫస్ట్ స్టెప్ లో ఏం చేశారు? What was spoken in the first step? మనసు నిలుపుకొని రాజు కోసం వెళ్ళిపోయారు. They decided and they came uniformly to go on. వెళ్ళిన తర్వాత ఏంటి? దేవుడు తన పని మొదలు పెట్టేశారు. And then what did God do? He started doing work on his own. ఏ విధంగా మొదలు పెట్టేశారు? In what way did God start? అబీమెలెకు రెడీ అయిపోయాడు. Abimelech was ready to do. మోసపూరితమైన మాటలతో మ్యానిపులేషన్ తో రెడీ అయిపోయాడు Abimelech came up with a scheming words and plan. కదా. దేవుడు రాజుగా ఉండాలన్న వాక్యాన్ని నువ్వు మర్చిపోయి ఆ మాటనే మర్చిపోయి రాజు కావాలని వెళ్తున్నప్పుడే నీ బుద్ధి బయట పడిపోయింది. And when you want man to be a king, forgetting God has to be a king, your character has been exposed. బయట పడిన తర్వాత ఏమైంది అక్కడ? Now what later on came up? కదా. నువ్వు ఎప్పుడైతే దేవుడు మాటను కూడా పక్కన పెట్టావో ఇంకా మోసపూరితమైన మాటలను కూడా నిన్ను నమ్మించి నిన్ను నాశనం చేయడానికి ఇటువంటివే నీ జీవితాల్లో జరిగేవన్నీ. When you set aside God, నీ వాళ్ళే, నీ సొంతపు వాళ్ళే, నీ పక్కనున్నోళ్ళే. when you have decided to let go of God, God will ensure that your own people whom you believe will start showing deception against you. గిదియోను కొడుకే, It was still the son of Gideon. యెరుబాబేలు కొడుకే When Zerubbabel was a son. కదా. అతని కొడుకే మరి అబీమెలెకు కూడా మన సహోదరుడే కదా అని అనుకున్నారు. They all thought we all belong to the same fraternity. ఏమన్నారు? ఆ 70 మందిని చంపేయడానికి వీడికి డబ్బులు ఇవ్వడం జరిగింది. They gave money to an evil person so that they can go and Psalm kill the 78 verse 10. Psalm 78 verse 10. ఎందుకంటే వాళ్ళని విడుదల చేసిన దేవుడే వాళ్ళకి జ్ఞాపకం రాలేదు. ఎవరు విడుదల చేశారు? గిద్యోని కదా పంపించి అక్కడ యుద్ధం చేసి వారిని విడుదల చేసుకొచ్చింది. దేవుడే పంపించారు. ఎవరిని? గిద్యోనుని. It was God who motivated Gideon to go and help the people and save them from the disaster. But they totally forgot about God and Gideon, about how they నువ్వు were getting అనుకోవచ్చు help. ఆ సమయంలో దేవుడు గిద్యోని పంపించారు, వాడుకున్నారు, వెళ్ళిపోయారు. నువ్వు అనుకోవచ్చేమో. But you might be thinking it was a plan of God. That's the reason God had appointed కానీ Gideon. గిద్యోను నీకు మేలు చేస్తే కూడా ఆ మేలుకి నువ్వు కీడు చేయడం వలన అతనికి చేసిన కీడు, వారి పిల్లలకి చేసిన కీడు కూడా నీ నెత్తి మీదకి రావడం జరిగిందా లేదా? మరి దేవుడు పంపించారు, చేశారు, వెళ్ళిపోయారు. నువ్వు నీ స్టేట్మెంట్ లో చెప్పుకుంటావు కదా. నువ్వు You might make an empty statement telling it was the plan of God. That's the reason this person came and helped me. But you're not realizing, and because of your sin, you are invoking a curse upon you and your family. నీ తెలివితేటలతో ఎన్ని మాటలు మాట్లాడినా హేతువు ఉన్న శాపంలోనే నువ్వు ఉంటావు. And though you might be very intellectual being and you might have wisdom, for sure that curse is with a cause, it will come upon you. Psalm 78 verse 10. కీర్తనలు 78వ అధ్యాయము 10వ వచనం. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనొల్లకపోయిరి. అంతే. దేవుని యొక్క నిబంధనని, దేవుని యొక్క వాక్యాన్ని, దాని ప్రకారము నువ్వు ఇచ్చిన మాట ప్రకారము నువ్వు జీవించలేదు అని అంటే, ఇదిగో ఈ విధంగానే షెకెములోని ఇశ్రాయేలు జనాంగం లాగే ప్రవర్తిస్తారు. అబీమెలెకును పక్కన పెట్టే. You do not keep the covenant of God. You refuse to walk in His law. Therefore, you have behaved like this. But look at the people of Shechem. How did they behave? అంతే. నీకు తగ్గట్టు అబీమెలెకు దొరికాడు. And because your character was so weird, you got a person like ఎప్పుడైతే Abimelech. దేవుడు వాక్యాన్ని పక్కన పెట్టి నీ సొంత ఆలోచనతో వెళ్తారో నీకు అబీమెలెకే దొరుకుతాడు. When you let aside or set aside God and His commandments and His law, for sure you will get people like Abimelech in your life. మరలా ఏమవుతుంది? మీరిద్దరే కొట్టుకు చేస్తారు And then what will happen? You both will wage a war and fight and defeat కదా. yourselves. ఎంత జరిగినా మళ్ళీ మీరే అనుకోవచ్చు గిదియోని మీద తోసేవచ్చుకోవడానికి. But after that fight and all, you can still have somebody. You need an excuse to. మరణకరము గల పాపములో ఉన్నవారు ఎందుకు నాకు ఇది జరిగింది, ఈ విధంగా నేను చేయడం వల్లనే కదా అన్న కామన్ సెన్స్ అనేది ఆ మనుషులకు వస్తే పశ్చాత్తాపం ద్వారా బయటకు వస్తావేమో కానీ వాళ్ళ వల్లనే జరిగిందని మరలా నీ తప్పును కూడా ఇంకొకరి మీద నింద వేస్తున్నావు అని అంటే దానికి తగ్గ శిక్ష నువ్వు ఇంకా 7 అనుభవించాల్సి వస్తుంది. When a person is leading his life leading to death because of the sin, he is not realizing, then you will have to face the consequences for yourself and your family. నువ్వైతే దేవుని హృదయానుసారుడివైతే కాదు. But for sure you're not a man after God's own heart. ఎందుకంటే దావీదుని చంపాలని కూడా రాళ్ళేసి కొట్టి చంపాలని కూడా చూసావు కదా. Because you wanted to kill even David with a stone. కదా. నువ్వైతే దేవుని హృదయానుసారుడు కాదు. You can never be a person after God's own heart. అయినా కూడా దావీదు నీకు మంచి చేశాడు.
Even otherwise, David still continued to do అప్పుడు good. కూడా నీ బుద్ధి మారలేదు. Your character did not change then. కాబట్టి ఎప్పటికీ కూడా నువ్వు మరణకరం గల పాపంలోనికే వెళ్తావు కానీ మరణకరం కాని పాపంలోనికి వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే నువ్వు ఇతరుల మీద నింద వేయడానికి నీ ఇంట్లో జరిగిన పరిస్థితులు అన్నిటికీ కారణము వాళ్ళు దావీదు మీదనే నింద వేసేశారు. దావీదు యొక్క భార్య పిల్లలు కూడా పట్టుకు వెళ్ళారన్న కామన్ సెన్స్ కూడా ఆ రోజు లేకుండా దావీదుని చంపడానికి దావీదు వల్లే అని అతన్ని మాత్రమే బాధ్యుని చేశారంటే అటువంటి బుద్ధి ఇప్పటికీ ఈ భూమి మీద ఉందని చెప్తాను నేను. The so-called 600 loyal people of David wanted to stone David and kill because their wives have been taken away as capture. Little they realized that even David and his property and his 2 wives also were captured. Because even nowadays people are having the same kind of mindset. So destruction will come upon them. కదా దేవుడి దృష్టిలో ఏంటా అన్న గ్రహింపు అందరికీ ఉండదండి. అది ఉందంటే వాళ్ళు ఈజీగా జీవించగలుగుతారు, రక్షించబడగలరు. Even people can easily be saved and delivered if they come to the point of understanding what God wants and what he wants. 11th verse. 11వ వచనం. ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయారు. దేవుడు చేసిన క్రియలు ఏ విధంగా ఐగుప్తు దేశానికి మోషేని పంపించారో, ఏ విధంగా మోషేని బలపరిచారో, అసలు మోషే ఎవరో కూడా ఎవరికి తెలియదు. మోషేకి దేవుడు కూడా తెలియదు. దేవుడు తెలియని వ్యక్తిని పట్టుకోవడము, అతన్ని తీసుకురావడము, అతనికి ఒక నమ్మకం కలిగించడము, అతనికి ఒక బలపరచడము, అతన్ని పంపించడము, దేవుడి చిత్తమే అతను చేయడం దేవుడు ఇన్ని పనులు చేసినప్పుడు సింపుల్ గా మర్చిపోయి అవేమి లేవు, నథింగ్ అని చెప్తారంతే. They soon forgot what Moses had done, what mighty wonders, signs and all. These people were simply very careless and they said, what? So what's a big deal? They soon forgot all the works. మరి దేవుడు మర్చిపోతారా? నువ్వు మర్చిపోయేనా? దేవుడు ఏది మర్చిపోరు. తప్పకుండా అది నీకు నీ పిల్లల మీదకి తీసుకురావడమే దేవుడి చిత్తం అయ్యింది. Do you think God is going to forget all your evil works and doings? For sure it's going to come upon you and your children. 42. 42వ వచనం. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతుల నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకోలేదు. ఏ విధంగా వచ్చారు, ఏ విధంగా విడుదల పొందుకున్నారు, ఏ విధంగా వారిని చూశారు, ఏ విధంగా నిలబెట్టారు, ఏ విధంగా గైడెన్స్ ఇచ్చారు, అన్ని మర్చిపోయారు వాళ్ళు. They soon forgot all the great works and miracles, how God had done all the great things in their lives. కదా, విమోచించిన దినమును కూడా వాళ్ళు గుర్తు తెచ్చుకోలేదు. ఏ స్థితిలో నువ్వు ఇక్కడికి వచ్చావో ఆ స్థితిని నువ్వు మర్చిపోయావు అని అంటే ఇదిగో ఈ పరిస్థితి, ఆ శాపం తప్పక నీ నెత్తి మీదకి వస్తుందని అర్థం. When you do not remember the day of when you came over here and how you were delivered, that means this is how you are going to bring things upon, a curse with a cause. Psalms 106 verse 13. Psalms 106 verse 13. కీర్తన 106వ అధ్యాయము 13వ వచనం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. అంతే. ఎందుకంటే నీ ఆలోచన వచ్చేసినాక ఇంకా దేవుడితో సంబంధం ఏంటి? నీ ఆలోచన నీ దేవుడు. ఎందుకంటే నువ్వు దేవుడు కాబట్టి నీ ఆలోచన దేవుడు. You are a God to yourself, therefore you have listened to your words. No God is that in your life. నీకు ఆలోచన వచ్చింది, నువ్వు తండ్రివి, ఆ ఆలోచన జరిగించడానికి నువ్వు నిర్ణయం తీసేసుకున్నావు, కుమారుడు దాన్ని పట్టుకుని నువ్వు నడిచేస్తున్నావు, దాన్ని జరిగించేస్తున్నావు. అక్కడ పరిశుద్ధాత్మ, అది నీ అండర్స్టాండింగ్. అది you got a thought, that's the Father, you want to meditate to do it, and that's God the Son, and when you put it in action, it's God the Holy Spirit. So it is all your thoughts. ఎందుకంటే అబద్ధము కలిగిన ఆలోచననిచ్చిన నీ తండ్రి అబద్ధమునకు జనకుడు కాబట్టి. Because your father is the devil and his source is only to tell lies, and that's what కదా, వాడి స్వభావము కుమారుడు కాబట్టి. And because his character is like a son, దాన్ని నడిపించేది వేరొక ఆత్మ కాబట్టి. and it's not the Holy Spirit, some other spirit is leading this person into an evil way. Proverbs 12 verse 11 and 12. Proverbs 12 verses 11 and 12. సామెతలు 12వ అధ్యాయము 11, 12 వచనములు. తన భూమిని సేదపరచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. అంతే, బుద్ధి లేనివాడు అబద్ధం చెప్పడానికైనాను, మ్యానిపులేట్ చేయడానికైనాను, దేవుడు మాటను పక్కన పెట్టడానికైనాను, సమాధాన పడటానికి దేవుడు వచ్చినా కూడా సమాధాన పడడానికి ఇష్టపడలేదంటే నీ జీవితంలో అసమాధానం మొదలైపోయిందని అర్థం. When you don't want to reconcile with people who are coming to reconcile, that means lifelong there will be no peace in your life. 12వ వచనం. Verse 12. భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించుదురు. అవును, నీతిమంతులు వేరు చిగుర్చును. అంతే, నీతిమంతులు ఎప్పుడు చిగురుస్తారు?
అప్పుల నుండి బయటకు వస్తారు, ఇబ్బందుల నుండి బయటకు వస్తారు, దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటారు. వారి బిజినెస్ కానీ, జాబ్స్ కానీ అన్నిట్లోనూ వాళ్ళు ఆశీర్వదించబడతారు. కానీ మీరు దోపుడు సొమ్ముకు వెళ్తారు, ఉన్నది కూడా పోగొట్టుకుంటారు. The root of the righteous will definitely yield its fruit. Though you might have loans, God will show you a way of escape. But because you have stolen, because you have done evil, for sure the same thing will come upon. Job 30 verse 8. Job 30 verse 8. యోబు 30వ అధ్యాయము 8వ వచనము. వారు మోటు వారికిని పేరు ప్రతిష్టలు లేని వారికిని పుట్టినవారు. అంతే అయిపోయింది, ఇంకేం చెప్పక్కర్లా. అటువంటి మనుషులు దేనికి పుట్టారు? పేరు ప్రతిష్టతలు లేని వాళ్ళు. ఏంటంటే దౌర్భాగ్యమైన జీవితం జీవిస్తూ, సమాధానం లేని జీవితం జీవిస్తూ, పాపముతో ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టుకుంటూ కంటున్న పిల్లలతో జీవించే వాళ్ళు. కాబట్టి లేని వారికి పుట్టిన వారు, వారు దేశంలో నుండి తరమబడిన వారు. కాబట్టి వాళ్ళు ఎంత దేవుడు అన్నా కూడా వారికి విడుదల దొరకదు. These are the sons of men, and they are sons of wild men, sons of fools. Therefore they have done all sorts of wrong and atrocious evil deeds and all. Therefore they will not get peace, and even their children will have this. ఎందుకంటే పేరు ప్రతిష్టలు వాళ్ళ హృదయానికే లేదు, ఇంకా వాళ్ళకేముంటది? Because they do not know anything to do with the name. పేరు ప్రతిష్టలు వాళ్ళ ఆలోచనకే లేదు, ఇంకా వాళ్ళ శరీరానికి ఏముంటుంది? When they don't even think that they are having a name and respect, what about their bodies? కదా, పేరు ప్రతిష్టలు వాళ్ళ క్యారెక్టర్ కే లేదు, వాళ్ళ శరీరానికి ఏముంటది? ఇంకా when their character itself doesn't have a name and a good honor, so what will happen? నీ హృదయానికి పేరు ప్రతిష్టలు లేదంటే నీ శరీరం కూడా పేరు ప్రతిష్టలు లేనట్టు ఆ ప్రవర్తన చూపిస్తది. When your heart is not inclined towards getting a good name and honor, your life also and your body also will be led like that only. కదా, థర్డ్ స్టెప్ తెలియాలి కదా. ఇప్పుడు జడ్జెస్ 9 verse 5 and 6, 5, 4, 6. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. జడ్జెస్ చాప్టర్ 9 వర్సెస్ 4 to 6. అప్పుడు వారు బయల్బెరీతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా, వాటితో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనెను. వారు అతని వశం నుండిరి. తరువాత అతడు ఒఫ్రాలో నున్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబయలు కుమారులను తన సహోదరులైన ఆ 70 మంది మనుషులను ఒక్క రాతి మీద చంపెను. ఒక్క రాతి మీద చంపేశారంట. చాలా బాధ కలుగుతుందండి. అన్యాయం మాత్రం ఎప్పుడు చేయొద్దు. అస్సలు అన్యాయంతో ఉన్న ఆలోచన కానీ, ఒకరికి అన్యాయం చేయాలన్న ఆలోచన రావడం కూడా అన్యాయం చేసినట్లే నా దృష్టిలో. Even getting an evil thought to commit a crime is as good as committed it also. With one stone they had killed all the 70 brothers. షెకెము మనుషులు వారి నిర్ణయంలో దేవుడు లేరు. ఎందుకంటే దేవుని తృణీకరించేశారు కదా. దేవుడు నన్ను పరిపాలించేతను పక్కన పెట్టేశారు వాళ్ళు. When the people of Shechem discarded God and wanted man to be a king, God is not there in their lives anymore. దేవుణ్ణి నమ్మలేదు కానీ వాళ్ళని మ్యానిపులేట్ చేసిన వాళ్ళని నమ్మారు. చూసారు, వాళ్ళే వీళ్ళని నాశనం చేస్తారు. They did not believe in God, they believed in a person who was manipulating. In fact, these kind of people will believe only manipulation. ఆ రాజుకే వెండి నాణేలు ఇచ్చారు. And they went and gave the bribes of the money to that king. గిదియోను చేసిన ఉపకారాన్ని మర్చిపోయారు. They soon forgot the good works of Gideon. జడ్జెస్ 8:35 ఒకసారి చూడండి. న్యాయాధిపతులు 8వ అధ్యాయము 35వ వచనం. మరియు వారు గిద్యోనును యెరుబయలు ఇశ్రాయేలులకు చేసిన ఉపకారము అంతయు మరిచి అతని ఇంటి వారికి ఉపకారము చేయకపోయిరి. అంతేనండి. చెప్పుకోవచ్చు కదా, గిద్యోను నా కోసం నా దేవుడు పంపించారని చెప్పుకోవచ్చు కదా. మరి వాళ్ళు They can simply say it's Gideon was sent for the sake of me. God sent Gideon. కుటుంబానికి మేలు చేసిన వారికి నువ్వు కీడు చేసావన్నా, కీడు ఆలోచన దాని యొక్క శిక్ష అనుభవించవలసిందే. ఎందుకంటే శాపం దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఒకటి పలకనవలసిన పని లేదు. ఎందుకంటే ఇదివరకే తీర్పు తీర్చబడింది. ఆకాశ పరిధిలో ఆ తీర్పులు రెడీగా ఉన్నాయి, అందరి మీదకి వెళ్తూ ఉంటాయి. To the people who have rendered good to you and transformed your life in a better way, and if you enter to do evil and wrong schemes upon their lives, for sure the curse will not depart from your house, and the judgment is already been passed and it is already effective, ready to completion one's life. కజరతి లిక్రుచు ఓతో మరలా చదవండి. Verse 6. తరువాత అతడు ఒఫ్రాలో నున్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబయలు కుమారులను తన సహోదరులైన ఆ 70 మంది మనుషులను ఒక్క రాతి మీద చంపెను. చూడండి, ఆ 70 మందిని చంపాలన్న ఉద్దేశం అబీమెలెకు లేదు. ఎవరికుంది? Abimelech did not have the plan to kill the 70 brothers. It was the people of Shechem. ఎవరి జీవితాలైతే దేవుడు బాగు చేశారో, ఎవరి జీవితాలనైతే బాగు చేసి దేవుడు
తీసుకొచ్చి వాడుకుంటున్నారో వాళ్ళే వాళ్ళే గిద్యోను పిల్లల్ని చంపేశారు వాళ్ళు. Those చంపేసినట్టే అయిపోయింది ఇంకంతే. Those lives who are really been favorable and done good by God are the ones who wanted to kill the 70 people or 70 children of Gideon. కానీ వాళ్ళు ఏమనుకుంటారు చెప్పిన, నేను కరెక్టే చేశాను, వాళ్ళే నన్ను బాధ పెట్టారు, వాళ్ళే నన్ను కష్టపెట్టారు, వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారని చెప్పేసుకుంటూ వెళ్ళిపోతారు. They will go చేసింది మాత్రం ఇది అన్నది వాళ్ళు రియలైజ్ అవ్వలేరు. Not realize that these are the ones who have assassinated or murdered so many people. In fact, they will blame others, telling that the reason why they have done this is because of those people getting affected. కదా, దేవుని హృదయానుసారులు ఆలోచిస్తారు. దేవుని హృదయానుసారులు కాని వాళ్ళు ఈ విధంగా శకెములో ఉన్న ఇశ్రాయేలు జనాంగం చేసినట్టు చేస్తారు. The people who are man after God's own heart, we will think twice, not react impulsively. But the other way around, those who do not, they will react. మోసం చేశారా, నాశనం చేశారా, డబ్బులు లాక్కున్నారా, ఆస్తులు లాక్కున్నారా, ఏం చేశారు? What did they do? What was done to you? Or any money was asked, or anything that's taken favors from you? కదా, దాన్ని మొత్తం మార్చేవచ్చు. ఇదిగో అబీమెలెకు మార్చేశాడు కదా, వాళ్ళ తల్లిని బంధువుల్ని పంపించి అతన్ని రాజు అయ్యేటట్టు డైరెక్ట్ గా అడగలేదు, వాళ్ళు వీళ్ళ దగ్గరకు వచ్చి అడిగేటట్టు చేశారు. అది వాళ్ళకున్న టాలెంట్, తెలివితేటలు కదా అవి. Abimelech did not go and give the proposal that I want to become a king. He manipulated in such a way that people had no choice but to go and ask for that to be done. అంటే వారు ఉపకారమును మరిచారు. That means they all forget the good works rendered to them. అంటే దేవుడు గిద్యోనును మన కొరకు వాడుకున్నారు, వీరు కాకపోతే ఇంకొకరు అన్న ప్రవర్తన, అన్న ఆలోచన వాళ్ళకుంది. They had an evil intention and thought God had sent Gideon into their lives to help them. అటువంటి ప్రవర్తన ఉంటేనే ఇలా ప్రవర్తిస్తారు వాళ్ళు. And because of this wrong behavior, that's the reason why people behave. అంటే షెకెము వారు అబీమెలెకుతో పాటు కలిపి నమ్మక ద్రోహం చేయడం జరిగింది. Both Shechem, the people of Shechem and Abimelech both became doing treachery. ఇద్దరు కూడా వాళ్ళతో పాటు తిరిగినోళ్ళే. నమ్మి దగ్గరలో మనతో పాటు ఉండి నమ్మక ద్రోహం చేయడం ఏంటో ఇదిగో ఆల్రెడీ ముందుగానే వాక్యంలో తెలియపరచబడింది. Through the word of God, it is again enlightened that people will be with us and are the ones who are traitors and backbiters and betrayers. కదా, అబీమెలెకు మోసం చేస్తే షెకెము ప్రజలు గిద్యోనుకు నమ్మక ద్రోహం చేశారు వాళ్ళు. And just when Abimelech did some evil thing, the people of Shechem had totally betrayed. One is deception and the నమ్మక ద్రోహము నమ్మిన వారే చేస్తారు. గుర్తుపెట్టుకోండి, నమ్మక ద్రోహము నమ్మిన వారే చేస్తారు, బయట వాళ్ళు కాదు, నమ్మిన వారే. కానీ వాళ్ళకేమనిపిస్తుంది, ఎదుటి వాళ్ళు మనకి ఇలా చేశారన్నది చెప్పుకుంటారు. మరి జస్టిఫికేషన్ కావాలి కదా వాళ్ళు చేసే పనులకి. Betrayers or people who betray the people whom you know very well, only they will come and betray you because you believe them, you trusted them. షెకెము అనే ప్లేస్ ఏమనుకుంటున్నారండి? What do you think about the place Shechem? అబ్రహాము తన ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత వచ్చిన మొట్టమొదటి స్థలం అది తెలుసా? This is one of the first primary places where Abraham visited after coming out of his hometown. యోసేపు ఎముకలను కూడా పాతిపెట్టిన ఆ స్థలంలోనే, తెలుసా మీకు? Do you know that even the bones of Joseph was actually buried there? ఆఖరికి ఇశ్రాయేలు జనాంగం యొక్క రాజ్యము రెండు కింద విడిపోవడం కూడా అక్కడే జరిగింది. And even the kingdom of Israel getting split into two also is from there only. కాబట్టి నిర్ణయం అన్నది నీ చేతిలో ఉంది. అంత గొప్ప స్థలమైన షెకెము ఆ ప్రజలు ఎలాగ, అందుకునన్నా నీ కుటుంబంలో నువ్వు చాలా ముఖ్యము. Therefore you are the most important person in your family and your place is very important. షెకెము ప్రజల్లాగా ఉండొద్దు, నమ్మకంతో ఉండండి. ఆ నమ్మకమే నీ ఇబ్బందుల నుండి, నీ అప్పుల నుండి సమాధానకరమైన జీవితంలోనికి నడిపించే. Don't be like the people of Shechem. In fact, be faithful and loyal because that's the word, and the people who have helped you, never forget them because they are the one to help you. Shalom Aleichem.